నమస్తే. మనం ఈరోజు ప్రజాభవన్లో ఉన్నాం. ఏదైతే ప్రజలు వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, గతంలో ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏవైతే కొన్ని వాళ్ళకు ఏదైతే హామీ ఇచ్చిందో హామీ లభించకపోవడంతో పెద్ద ఎత్తున కూడా ఇక్కడికంతా వాళ్ళ సమస్యను పరిష్కరించాలని చెప్పేసి వివిధ ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున జనాలు రావడం జరుగుతూ ఉన్నది. వాళ్ళ అప్లికేషన్, వాళ్ళ దరఖాస్తులను కూడా ఇక్కడ ఉన్నటువంటి సంబంధిత అధికారులకు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సమస్యను పరిష్కరించాలని చెప్పేసి వేడుకుంటా ఉన్నారు. కొంతమంది మనతో పాటు బాధితులు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చిండ్రు, వాళ్ళు ఏ సమస్య పైన వచ్చిండ్రు అన్నటువంటి అంశాలను కూడా తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చినాం? తోలిచౌకి నుంచి వచ్చినాం సార్. నేను 2020లో 27 ఫిబ్రవరికి కేసీఆర్ సార్ సీఎం సార్ని ఆపిండి తొలిచౌకిలా. నేను ఆపిండి బండి సార్ ఆపి నా సర్టిఫికేట్లు అన్నీ చూసి నాకు పింఛన్ చేసిండు, నాకు డబల్ బెడ్రూమ్ మంజూరు చేసిండు. రాత్రి పేపర్ తయారు చేసి పొద్దున్న 8 గంటల వరకు ఇచ్చిండు. 10 లక్షలు యాక్సిడెంట్ కేసులో ఇస్తా అని పాస్ చేసిండు. ఇంకా నా 2 బిడ్డలకు ఇల్లు లేవంటే ఇస్తా ఆ ఇల్లు కూడా అని రాసుకున్నాడు సార్. కేసీఆర్ సార్ టీవీ ఛానల్లో కూడా ఇచ్చిండు, పేపర్లో ఇచ్చిండు. ఆ పేపర్ నా వద్ద ఉన్నాయి ఇంట్లో. మీకు మరో కోరుతున్నాను, మీకు అందుకే మీతో వచ్చాను. మరి అప్పుడు ఇస్తానని చెప్పేసి అన్నాడు కదా, ఇయ్యలేదా? మరి రాలేదు. డబల్ బెడ్రూమ్ ఇచ్చిండు. లాక్డౌన్ ఇవ్వడానికి డబల్ బెడ్రూమ్ నాకు ఇవ్వాల ఇచ్చిండు, అలాట్ చేసిండు. ఆ 10 లక్షల యాక్సిడెంట్ కేసుది కలెక్టర్ మేడం ఏమో దబాయించి పెట్టింది. ఇంతవరకు వేస్తాను ఇవ్వలేదు సార్. వాళ్ళు డిస్ట్రిక్ట్ కలెక్టర్ అయినా కానీ, ఎంఆర్ఓ అయినా కానీ, ఆర్డీఓ అయినా కానీ, ఈ వాళ్ళు పెద్దవాళ్ళు ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు పని చేయడం లేదు. వాళ్ళు ఈ పని మంచిగా చేస్తే మేము ఈ వరకు వచ్చే అధికారం మాకు అవసరమైంది. నడవనీకి రాక ఇలా నేను బ్యాటరీ బండి కూడా ఇక్కడ తిరుగుతున్నాను. ఒక 15 రోజులు తిరగబట్టి ఇలా నాకు ఒక ఫామ్ దొరికింది, రాపిచ్చినాను. అది ఇక్కడ ఇవ్వాలంట, ఇయ్యనీకి వచ్చినాను. అది 10 లక్షలు నేను మళ్ళీ కోరుతున్నాను ఆ కలెక్టర్ మేడం నుంచి. మర్యాదగా నేను గొప్పగా అడుగుతున్నాను. ఆ 10 లక్షల యాక్సిడెంట్ కేసు నా అకౌంట్లో వేస్తామని చెప్పింది. ఒక సీఎం రాసిన పేపరు ఒక పెన్ను అయినది కట్ చేసామా. 2020 అంటే 4 ఇయర్స్ రన్నింగ్ నడుస్తున్నాయి. నాకు నేను ఆశపడి ఉన్నాను. ఆ పైసలు రావడం లేదు. నా కొడుకు కొలిస్తా అని పాస్ చేసిండు సారు. మొహమ్మద్ ఇక్బాల్ సిద్దిక్ సార్ డీసీ సార్ డ్యూటీలో ఉండే అప్పుడు ఆయన. ఇప్పుడు ఏం లేదు సార్, నాకు ఏం ఆదాయం లేదు. నాకు పింఛన్ వస్తేనే దాని మీద ఉండాలి. నా వైఫ్ కూడా ప్యారటైజ్ అయ్యి కాలు చేతి పడిపోయింది. ఆమె కూడా ఇంట్లో పడ్డది. ఇంతకుముందు వచ్చిండ్రు, అక్కడ వచ్చి చూసిపోయినరు. ఒక స్లిప్ కూడా ఇచ్చిండ్రు, ఇంద్రమ్మ పథకంది స్లిప్ ఇచ్చి రాసిండ్రు, ఇచ్చిండ్రు. కానీ ఏం మాకు పైసలు అది ఏమో. ఇది మూడోసారి సార్. మూడోసారి కూడా సార్ ఏముంది సార్ కలవలేదు, కలిసి మాట్లాడదామంటే కలుద్దాం టీవీ మీద చెప్తున్నాం, కలుస్తాం, మాట్లాడతాం, మీ ప్రాబ్లం ఏంది చెప్పాలి అంటే వీడు వచ్చి పోతున్నాము. పోతే సార్ కలుస్తలేడు, సీఎం సార్ కలుస్తలేరు, ఎవరు పట్టించుకుంటలేరు. కాబట్టి మీకు కోరుతున్నాను, మరీ కోరుతున్నాను. ఈ కలెక్టర్లను కానీ పెద్ద సీఎం రాసినాక మళ్ళీ ఆయన కలం కట్ చేయకుండా పాస్ చేసినాక వాళ్ళ అధికారం ఏంది దబాయించి పెట్టేది, కారణం ఏంది? మా డబ్బులు రాసి మాకు ఇచ్చింది యాక్సిడెంట్ కేసు పైసలు 10 లక్షలు ఇచ్చేది ఉంది కలెక్టర్ మేడము. ఇప్పుడు డిస్ట్రిక్ట్ నాంపల్లి కలెక్టర్ మేడము ఖాళీ చేసి ఆఫీస్ అంటే ఇక్కడ లక్కడికప్పుల్లో షిఫ్ట్ అయిందంటే వాళ్ళు నాకు తెలియదు సార్. ఎవరో పక్క వాళ్ళు చెప్తే తెలిసిపోయింది. అని వాళ్ళ ఈ టీవీ ఛానల్ చూసి వాళ్ళు మర్యాద గొప్పతనంగా మళ్ళీ వాళ్ళకు కోరుతున్నాను. మళ్ళీ నేను ఏం చేయాలి అది చేయాలి అంటే చేయగలుగుతా, కానీ లేదు, చేసేది ఏం లేదు. నాకు హక్కు నాకు ఇవ్వాలి బస్. నా కొడుకు ఇల్లు ఇచ్చి పెట్టి నాకు చూసేటోళ్ళు ఎవరు లేరు. ఉద్యోగం ఇస్తా అని రాసిండు సార్, పాస్ చేసిండు. ఆయన డీసీపీ సార్ కూడా విట్నెస్ ఉన్నాడు. ఫైల్ చదివి చెప్పి నాకు ఫోన్ చేసి చెప్పాడు, సార్ నువ్వు కోర్టు రూల్స్ నుంచి మాట్లాడినందుకు అన్నీ పాస్ చేసిండు, నేను కలెక్టర్ మేడం ఇచ్చాను, నీకు కలిసినామంటే నాకు కలెక్టర్ మేడం అన్నది. కలెక్టర్ మేడం ఏమంటుంది, సార్ నీకు ఇల్లు కూడా ఇవ్వాలా పైసలు కూడా ఇవ్వాలా అని కట్ చేసి పాడదగింది నాకు. ఏజెన్సీ ప్రాంతం అచ్చంపేట, నాగర్ కర్నూలు జిల్లా నుంచి వచ్చాము. ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన పోస్టులు, ఏజెన్సీ పోస్టులు పూర్తిగా స్థానిక గిరిజనులకే ఇవ్వాలని చెప్పేసి 5వ షెడ్యూల్ చెప్తుంది. అటువంటి షెడ్యూల్ని ఈరోజు నీరు గార్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ 5,000 పోస్టులు 11,000 దాకా డిఎస్సిలో వేశారు. కానీ స్థానికంగా గిరిజనులు దాదాపు 10,000 మంది దాకా నిరుద్యోగులు ఉన్నారు. డిఎస్సి చదువుకున్నటువంటి వాళ్ళు, ప్రిపేర్ అయినటువంటి నిరుద్యోగులు. కాబట్టి ఏజెన్సీ ప్రాంతానికి సంబంధించి ప్రత్యేకంగా డిఎస్సి వేసి స్థానిక గిరిజనులకు ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి మేము ఈరోజు ప్రజావాణిలో మెమోరాండం ఇవ్వడం జరిగింది. అదే కాదు 5వ షెడ్యూల్ అంటే ఆల్ పోస్టులు, ఒకటి కాదు, ఇది అది అని కాదు,
కాంట్రాక్ట్ పోస్టుతో సహా ప్రతి పోస్టు స్థానిక గిరిజనులకు ఇవ్వాలని చెప్పేసి చట్టం చెప్తుంది. జీవో నెంబర్ 3 ఉద్యోగాల్లో టీచర్ పోస్టులను పూర్తిగా 100% ఇవ్వాలని చెప్తుంది. ఇట్లా దాదాపుగా 46-40-70 జీవోలు ఉన్నాయి అనేక సంస్థల్లో. అటువంటి జీవోలని పక్కకు పెట్టేసి క్రమేణా ప్రైవేట్ పరం చేస్తూ నీరుగార్చే ప్రయత్నం ఈరోజు పాలక ప్రభుత్వాలు చేస్తున్నాయి. కాబట్టి ఇప్పటికైనా ప్రత్యేక డిఎస్సి గుర్తించి ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకు ప్రత్యేకంగా వేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇచ్చాం మెమోరాండం. నమ్మకం ఉందా మరి చేస్తారని చెప్పేసి రేవంత్ సర్కార్? గవర్నమెంట్ కొత్తగా వచ్చింది కాబట్టి నమ్మకం అయితే ఉంది. నమ్మకం ఉంది కాబట్టి 52 నియోజకవర్గాల్లో వన్ సైడ్గా లంబాడీస్ ఓట్లన్నీ కాంగ్రెస్కి వేశారు. ఎందుకు మా కాంగ్రెస్ అంటేనే లంబాడీ మీద ప్రేమ ఉంటుంది, లంబాడీకి న్యాయం చేస్తుంది, లంబాడీలకు ఏదో మేలు జరుగుతుంది అనే ఉద్దేశంతోనే వన్ సైడ్ వేశారు 52 నియోజకవర్గాల్లో. అందుకోసం 52 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గెలిచింది. కానీ మొన్న డిఎస్సి వేసిన దాంట్లో మాత్రం మాకు నిరుత్సాహపడే పరిస్థితి ఉంది. కాబట్టి ప్రత్యేకంగా డిఎస్సి వేయాలని చెప్పేసి బ్యాక్లాగ్ డిఎస్సి వేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. వచ్చిందా ఇక్కడికి వచ్చామన్నా అర్జీ పెట్టి? మొదటిసారిగానే వచ్చాం. ఆ రకంగా ఏజెన్సీలో ఉన్నటువంటి వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం. ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళు ఇక్కడ దరఖాస్తులు స్వీకరించడం అంటే గత ప్రభుత్వానికి భిన్నంగా కూడా వీళ్ళు స్వీకరిస్తూ ఉన్నారు. ఇది ఎట్లా అనిపిస్తూ ఉంది? గత 10 సంవత్సరాల్లో ఈ ప్రగతి భవన్ చూడలేదు. మేము ఎమ్మెల్యేల దగ్గర పోలేదు, మినిస్టర్ దగ్గర పోలేదు, ఎవరు మా దరఖాస్తు పట్టించుకునే వాడే లేడు. 10 సంవత్సరాల తర్వాత పట్టించుకున్నారు. కాబట్టి న్యాయం చేస్తారని భావిస్తూ ఉన్నాం. కాబట్టి ఆ రకంగా న్యాయం కాకపోతే ఆందోళన చేస్తాం, పోరాటం చేస్తాం, రోడ్డు మీదకి వస్తాం. మేము నాగర్ కర్నూల్ డిస్ట్రిక్ట్ అండి, మాది ఏజెన్సీ ఏరియా, మా ప్రాంతం నుంచి వచ్చాం మేము. మా మెయిన్ ఉద్దేశం ఏంటంటే జియో నెంబర్ 3ని పునరుద్ధరించాలి. ఏముంది అసలు జియో నెంబర్ 3లా అంటే షెడ్యూల్ 5 ప్రకారము ఏజెన్సీ ఏరియాలో ఉన్న వాళ్ళకి 100% వాళ్ళతోటే ఏ జాబ్లలో కానీ ఏ ఉన్నా కానీ వాళ్ళతోటే ఫుల్ఫిల్ చేయాలి. అది మా బాధ్యత, అది మా హక్కు. దాన్ని ఈరోజు కాలరాస్తున్నారు. గత ప్రభుత్వాలు చేసిన ప్రభుత్వాల తప్పుల వల్ల, తప్పిదాల వల్ల ఈరోజు మేము అనుభవిస్తున్నాం. అది మొన్న డిఎస్సి అనే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఆనాడు డిఎస్సి నోటిఫికేషన్ కోసం గొడవపడ్డాం, తెచ్చుకున్నాము. ఈ గవర్నమెంట్ వచ్చినాక ఇచ్చింది, 11,000 నోటిఫికేషన్ ఇచ్చినా కానీ దాంట్లో ఎక్కడ చూసినా కానీ మా ఏజెన్సీ ఏరియాలో పలానా పోస్ట్ అనేది లేకుండా పోయింది. పూర్తిగా నిరుత్సాహపడే సందర్భం వచ్చింది. ఒక్క ఏజెన్సీ ఏరియాలోనే దాదాపు 5,000-6,000 మంది డిఎడ్ బిఎడ్ చేసిన నిరుద్యోగులు ఉన్నామండి. మేము గత ఎప్పుడో నుంచో చూస్తున్నాం మా ఏజెన్సీని. ఇప్పుడు తీసేయడం సరికాదని మా ఉద్దేశము. దాన్ని పునరుద్ధరించాలి. మా ఏరియాలో ఉన్న వాళ్ళకే మాకు స్పెషల్ డిఎస్సీ అనేది ఉంటుంది. డివైడ్ అయిన స్టేట్ డివైడ్ అయిన తర్వాత కూడా అక్కడ చూసుకుంటే ఏపీలలో 2 సార్లు స్పెషల్ డిఎస్సీ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ తెలంగాణలో చూసుకుంటే అసలు జనరల్ డిఎస్సీ గతి లేదు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, డిఎస్సీ ఇచ్చింది. అలాగే మాకు కూడా స్పెషల్ డిఎస్సీ ఇవ్వాలి. జియో నెంబర్ 3 ప్రకారమే మాకు ప్రకటించాలి. మాకు జాబ్లలో కానీ ఎక్కడ చూసుకున్నా కానీ మా స్థానికతతోటే మాకు 100% ఫుల్ఫిల్ చేయాలని నమ్మకంతో ఈరోజు ప్రజా దర్బార్కి రావడం జరిగింది. ఇప్పుడు జియో నెంబర్ 3ని రద్దు చేయాలని చెప్పేసి కల్వకుంట్ల కవిత రేపు పిలిపివ్వడం జరిగింది. వేరు సార్, అది వేరు. లేలే, ఆ ట్రైబల్లో జియో నెంబర్ 3 వేరు, ఇటు ట్రైబల్కి సంబంధించింది సార్. మాకు ట్రైబల్, మేము వెనుకబడిన ప్రాంతం వాళ్ళము, మాకు గుర్తించాలి, గుర్తిస్తారు, మాకు న్యాయం చేస్తారని చెప్పేసి ఇక్కడికి వచ్చాము. ఇక్కడ వచ్చి ఒక మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. చూస్తాము ఎంతవరకు న్యాయం జరుగుతుందనే నా హోప్ తోటే ఉన్నాము, జరుగుతుంది అనుకుంటున్నాము. మాకు కూడా స్పెషల్ డిఎస్సీ అనేది కేటాయించాలని కోరుకుంటున్నాం. ప్రజాభవన్లోకి పెద్ద ఎత్తున సర్పంచులు కూడా రావడం జరిగింది. వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు, అంతేకాకుండా పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులు చెల్లించాలని చెప్పేసి మరి చాలా మంది కూడా ఇక్కడికి ప్రజాభవన్కి రావడం జరిగింది. అన్న, ఎక్కడి నుంచి రావడం జరిగింది, మీ డిమాండ్ ఏంటి? మేము తెలంగాణ రాష్ట్ర జాయింట్ యాక్షన్ కమిటీ సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుని. నా పేరు సురివి యాదవ్ గౌడ్. మేము గ్రామాలలో చేసిన అభివృద్ధి పనుల గురించి గత 3 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నాయి. ఆ పెండింగ్ బిల్లులు అప్పు సప్పు చేసి గ్రామాలను అభివృద్ధి చేసినాం. అభివృద్ధి పనులు చేసినాం కాబట్టి ఇవాళ వీటి దాకా రావాల్సిన పరిస్థితి వచ్చిందని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే గతంలో ఎప్పుడు చూడని ఎక్కడ చూడండి సర్పంచ్లు ఈ మీద ఈసారి పోటీవాడి అవార్డుల కోసం పోటీవాడి అభివృద్ధి పనులు చేశారు. గ్రామాలలో దాదాపు ఏ గ్రామ పంచాయతీ చూసినా 10 లక్షల నుంచి 50 లక్షల వరకు అప్పు ఉన్నది. అప్పు చేసినాం. ఈ అప్పు చేసినాం రాష్ట్రంలో గత 2 సంవత్సరాల నుంచి మీరు పత్రికల ద్వారా, ఇది వివిధ టెలిఫోన్ల సాధన ద్వారా అనేక రకాలుగా ఆత్మహత్యలు అనేది చూస్తున్నారు. కనీసం చూస్తున్నప్పుడు సర్పంచ్ల పెండింగ్ బిల్లులు అనేది ఇవ్వాలని ఇక్కడ సంబంధించిన పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ మాకు ఆ రోజులలో పనులు చేయకపోతే మెమోలు ఇవ్వాలని మెడ మీద కత్తి పెట్టి ఎట్లా ఉంటుందో అట్లా భయపెట్టించి మమ్మల్ని పని చేయించి ఇవాళ మౌనంగా ఉన్నారు. రాష్ట్రంలో అప్పుడు ఉన్న ఈ ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళైనా నాయకులు అప్పుడు
సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటారు, సర్పంచులు అనేక రకాలుగాని ఉపన్యాసాలు చెప్పి సర్పంచ్గా మేము అధికారంలోకి రాగానే మేము ఆదుకుంటాం, వాళ్ళ పెండింగ్ బిల్లులు ఇస్తామని చెప్పారు. మేము మొన్న గత ఎన్నికలలో మేము బీఆర్ఎస్ పార్టీ 9600 మంది బీఆర్ఎస్ పార్టీ సర్పంచులు మౌనంగా కూటనే ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ అధికారంలోకి వచ్చినప్పుడు మా సర్పంచుల న్యాయమైన డిమాండు మాకున్న పెండింగ్ బిల్లులు ఇస్తామని చెప్పిన ఈ ప్రభుత్వం ఇప్పటికీ ఒక స్పష్టమైన వైఖరి, ఒక స్టేట్మెంట్ కూడా సర్పంచులు అక్కడక్కడ సూసైడ్ చేసుకుంటారు, అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు, పేపర్ల ద్వారా వస్తున్నాయి. కనీసం ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తనట్టు కనీసం మా గురించి కూడా స్పష్టమైన ఒక ప్రకటన రాలేదు. కాబట్టి మేము మీరు కలిసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయిన రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి గారిని దాదాపు 2 సార్లు ఆయనను కలిసిన, పంచాయతీరాజ్ మినిస్టర్ని కలిసినాం, అదేవిధంగా ఉన్న మంత్రులను అందరినీ ఇంచుమించు అందరి మంత్రులను కలిసినాం. కలిసి మా బాధలు చెప్తున్నాం. మాకు ఈ పెండింగ్ బిల్లుల సమస్యలు పరిష్కరించండి, మీ ప్రజాపాలనలో మేము భాగస్వాములం అవుతాం, మేము అందరం మీకు సపోర్ట్గా ఉంటాం ఈ ప్రభుత్వానికి అని మేము సర్పంచులని చెప్తున్నాం. డెడ్ లైన్ పెట్టిన ఏమన్నా మీరు ఒకవేళ సమస్యలు ఈ టైం వరకు పరిష్కరించకపోతే పెట్టినాం. పార్లమెంటు ఎన్నికల లోపు మా పెండింగ్ బిల్లుల సమస్య ఈ ప్రభుత్వం స్పందించకపోతే ప్రతి పార్లమెంట్లో 100 మంది తగ్గకుండా నామినేషన్లు సర్పంచ్లు వేస్తాం, వేసి ప్రభుత్వానికి ఒక నిరసనగా మేము తెలియజేస్తాం. అదే గ్రామాలలో వచ్చిన ప్రజాప్రతినిధులను కూడా మేము అడ్డుకుంటాం. మేము మాకు పెండింగ్ బిల్లులు ఇచ్చే వరకు ఇచ్చే వాళ్ళకు మద్దతు తెలుపుతాం. లాస్ట్కు ఇప్పుడు మేము ఇంకా కొన్ని రోజుల తర్వాత మేము రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలతో మద్దతు అడిగి పెద్ద ఎత్తున మా పెండింగ్ బిల్లుల మీద ఈ ప్రభుత్వం ఓ స్పష్టమైన వైఖరి ఇవ్వకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమానికి కూడా సిద్ధమవుతున్నాం. ఈ రోజు మెమోరాండం ఇవ్వడం జరిగిందా? ఎట్లా ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటి మీరు వచ్చిన తర్వాత ఏమైనా స్పందన కనబడతా ఉందా, పరిష్కారం అయితే అని చెప్పేసి ఏమైనా నమ్మకం ఉన్నదా? ఇక్కడ మేము వచ్చింది ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రజలకు ప్రజాభవన్లో పాలన అందిస్తామని చెప్పి ఏదైతే చెప్తున్నారో దాంట్లో భాగంగా మేము ఈరోజు ప్రజాపాలనలో ఉన్నటువంటి ప్రజావాణి వినిపిద్దామనే ఒక ఉద్దేశంతో రాష్ట్రంలో ఉన్నటువంటి సర్పంచుల కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ప్రజావాణికి విచ్చేయడం జరిగింది. ప్రజావాణిలో ప్లానింగ్ కమిషన్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో చిన్నారెడ్డి గారిని కలవడం జరిగింది. చిన్నారెడ్డి గారు కూడా సానుకూలంగా స్పందించారు. అదేవిధంగా నోడల్ అధికారి దివ్యా మేడంని ఐఏఎస్ ఆఫీసర్ని కూడా కలవడం జరిగింది. ఆమె కూడా సానుకూలంగా స్పందించి ఎవరైతే మున్సిపల్ మన కమిషనర్ గారు ఉన్నారో పంచాయతీరాజ్ కమిషనర్ గారు అనితా రామచంద్ర గారిని కూడా కలవమని చెప్పి ఆమె కూడా మేము అపాయింట్మెంట్ తీసుకోవడం జరిగింది. దాంతోపాటుగా ఈరోజు ముఖ్యంగా మేము ఇక్కడికి విచ్చేసి ప్రజావాణిలో ఒక మా రిప్రజెంటేషన్లు ఇద్దామని చెప్పి రాష్ట్రంలో ఉన్న సర్పంచులు సుమారుగా జిల్లాకు 2-3 చొప్పున ఒక 100 మంది సర్పంచులు ఇక్కడికి వచ్చేసి మేము ఈరోజు మా యొక్క ఏవైతే పెండింగ్ బిల్లులు ఉన్నాయో ఆ పెండింగ్ బిల్లులకు సంబంధించి ప్రజావాణిలో వినిపించడం జరిగింది. అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కలిసినాం, గతంలో పంచాయతీరాజ్ మినిస్టర్ గారిని కలిసినాం, ఇంకా మిగతా మినిస్టర్లందరినీ కలిసినాం, మా జిల్లాలలో ఉన్నటువంటి ఎవరైతే మినిస్టర్లలో వాళ్ళని కూడా కలిసినాం. ప్రతి ఒక్కరిని కలుసుకుంటూ వస్తున్నాం. ఎందుకంటే సమస్య చాలా సీరియస్ అవుతున్నది. కానీ ముఖ్యమంత్రి గారు వచ్చి ఇప్పటికీ 3 నెలలు అవుతుంది, దాదాపు సుమారు 100 రోజులు కావస్తున్నది. 100 రోజుల లోపల సమస్యలు ఏవైతున్నాయో ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీ సమస్యలు మా దృష్టిలో ఉన్నాయి, మేము పంచాయతీరాజ్ మినిస్టర్ గారిని కలిసిన రోజు కూడా ఆ రోజు చెప్పిందామే మీ సమస్య మా దృష్టిలో ఉంది, మేము వెంటనే ఈ సమస్యను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి మీ యొక్క బడ్జెట్ ఏదైతే ఉందో దానికి రిలీఫ్ చేపిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఇప్పటికి కూడా 100 రోజులు కావస్తున్నా మా యొక్క బడ్జెట్ని విడుదల చేయట్లేదు. ఎందుకు మరి ముఖ్యమంత్రి గారు టీఆర్ఎస్ పార్టీ సర్పంచులు బీఆర్ఎస్ పార్టీ సర్పంచులు అని చెప్ప కక్ష కట్టిరా లేకపోతే ఎలాంటిది ఉందో కానీ ముఖ్యమంత్రి గారు మాత్రం కొంత అవహేళన చేసినట్టుగానే ఉన్నది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు అంటే ఇప్పటికీ మాకు గౌరవం ఉంది. ఎందుకంటే ఆయన వచ్చి 100 రోజులు అయింది, మేము కూడా కొంత టైం ఇచ్చినా ఇప్పటి వరకు. ఇంకా రేపు వచ్చే పార్లమెంట్ ఎన్నికల లోపల మా యొక్క హామీలు నెరవేర్చాలని మాత్రమే కోరుతున్నాం. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సర్పంచుల బాధలు మాకు తెలుసు, మీ నిధులను విడుదల చేస్తామన్నారు కాబట్టి అవే అడుగుతున్నాం. కానీ మేము గొంతెమ్మ కోరికలు ఏం కోరుకోవట్లేదు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా ఆలోచించి ఒక స్పష్టమైన హామీ ఇవ్వండి. సర్పంచులకు సంబంధించి ఒక స్పష్టమైన హామీ ఇస్తే వాళ్ళ ఆత్మహత్యలు అనేటివి కొంత నిన్న ఒక జిల్లాలో కరీంనగర్ జిల్లాకు సంబంధించిన సర్పంచ్ ఆత్మహత్య యత్నం చేసిండు. కానీ అట్లాంటి సర్పంచులు ఇంకా చాలామంది ఉన్నారు. కానీ రేపు ఇంకా పెండింగ్ అయితే సర్పంచుల ఆత్మహత్యల వైపు పోతారు. కాబట్టి కనీసం బడ్జెట్ ఒకవేళ ప్రాబ్లం ఉంటే కొంత బడ్జెట్ రిలీజ్ చేయండి. మిగిలిన సర్పంచులు అందరూ కూడా మీరు ఒక భరోసాను కల్పించండి. రాష్ట్రంలో ఉన్నటువంటి సర్పంచులు అందరూ కూడా ఎవరు అభద్రతా భావానికి లోను కాకండి. నేనున్నాను అని చెప్పి ఒక పెద్ద రాష్ట్రానికి పెద్ద దిక్కుగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు మీరు ఆలోచించి మా పట్ల ఒక సానుకూల నిర్ణయం తీసుకుంటే రేపు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మీకు అందరికీ కూడా మేము కూడా మీకు మద్దతు చేస్తాం, మీకు కూడా మేము కృతజ్ఞతలుగా ఉంటాం సర్పంచులందరం. కాబట్టి మీరు దీనిపైన సానుకూలంగా స్పందించాలని చెప్పి తెలియజేస్తున్నాను. మీరు ఎక్కడి నుంచి వచ్చిండ్రు? నేను సిద్దిపేట డిస్టిక్ చిన్నకోడు మండల్ ఇబ్రాహింనగర్ గ్రామం నుండి రావడం జరిగింది, ఉమ్మడి మెదక్ జిల్లా నుండి. మనకు దాదాపుగా మన తెలంగాణ రాష్ట్రంలో 12,700 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇప్పటికీ ప్రతి సర్పంచు
ఆందోళనలో భయాందోళనలో వాళ్ళు రోజులు గడుపుతూ ఉన్నారు. ఎందుకంటే అప్పటి ప్రభుత్వము అప్పటి అధికారులు మాకు ఆదేశాలు ఇచ్చి పనులు చేయాలని మాకు కండిషన్స్ పెట్టడం ద్వారా, అదేవిధంగా గ్రామంలో కూడా మేము పనులు చేసి మా గ్రామంలో అభివృద్ధి చేసుకుంటే మాకు మంచి పేరు ఉంటుంది, మా మీద నమ్మకంతో మమ్మల్ని గెలిపించిన మా ప్రజలకు కూడా న్యాయం చేసిన వాళ్ళం అవుతామని చెప్పి కూడా మేము ఎలాంటి ఆలోచన లేకుండా మా సొంతగా అప్పులు చేసి కూడా మేము మా గ్రామంలో అభివృద్ధి చేసుకొని పనులు చేయడం జరిగింది. అయితే ఇప్పుడు వచ్చిన తర్వాత మా యొక్క పీరియడ్ పోయిన తర్వాత కూడా అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వ అధికారులు కానీ ఎవరు కూడా స్పందించడం లేదు. ఎందుకంటే చేసిన బిల్లులు రాకపోవడంతో ఈ రోజు అందరూ బంధువులను రోజులు గడుపుతూ ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఈ ప్రభుత్వం స్పందించి అందరికీ న్యాయం చేసి మేము చేసిన పనులకు అటువంటి బిల్లులు తప్పకుండా నెరవేర్చాలని ఇవ్వాలని కూడా మేము అందరం ఏకపక్షంగా ఈరోజు మేము ప్రజాభవన్ రావడం జరిగింది. తప్పకుండా మీరందరూ స్పందించి మా ముఖ్యమంత్రి వారిలో రేవంత్ రెడ్డి గారు స్పందించి మా బిల్లులు ఇచ్చి మా అందరికీ న్యాయం చేయాలని. ఎందుకంటే ఈ యొక్క సర్పంచులు అందరూ పేద నిరుపేద మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే కాబట్టి అందరి సాధక బాధకాలను కూడా అర్థం చేసుకొని ఈ రాజకీయ చదరంగంలో మమ్మల్ని బలిపశులం చేయకూడదని కూడా ఈరోజు మేము హెచ్చరిస్తూ ఉన్నాము. మాకు త్వరితగతిన మీరు ఏదో ఒక నిర్ణయం తీసుకొని మా బిల్లుల విషయంలో ప్రత్యేకమైన ఒక నిర్దిష్టమైన ప్రతిష్టమైన ప్రకటన చేయకుంటే మేము నిజంగానే రాష్ట్ర వ్యాప్తంగా అందరం సర్పంచ్లము మేము ఏకతాటిపై వచ్చి ధర్నాలకు నిరాహార దీక్షలకు దేనికైనా కూడా సిద్ధంగా ఉన్నామని మా ప్రాణాలు, ఎందుకంటే కొంతమంది సర్పంచులు కూడా ఈరోజు ప్రాణాలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి తొందరగా ఈ యొక్క ప్రభుత్వం స్పందించి ఏదో ఒక స్పష్టమైన ప్రకటన ఇవ్వకుంటే ఇది చాలా దూరం వెళ్తుందని కూడా ఈరోజు మేము హెచ్చరిస్తూ ఉన్నాము. తప్పకుండా మేము ప్రతి సర్పంచ్ మేము రోజు రోడ్లోకి ధర్నాలు చేయాల్సి వస్తుంది. ఈ యొక్క ప్రభుత్వం చేసే ఈ నిర్లక్ష్యాన్ని కూడా మేము నిదర్శనంగా మేము ఏదో ఒక నిర్ణయం తీసుకొని మేము దీనికి ప్రత్యేకమైన దృష్టితో ముందుకెళ్తామని కూడా తెలియజేస్తా ఉన్నాను. వరంగల్ జిల్లా సర్పంచ్ల పూర్వం నుంచి మాట్లాడుతూ ఉన్నాం. సర్పంచ్ అంటే ఊరికి మొదటి పాటు కాకుండా పెద్ద పాలేరుగా పనిచేయడం జరిగింది. 5 సంవత్సరాలు చేసినటువంటి అభివృద్ధి విషయంలో అధికారుల మీద అయితే ప్రభుత్వం ఏ విధంగా కత్తిపెట్టి పనులు చేయించిల్లో అధికారులు మా మెడ మీద కట్టబెట్టి పనులు చేయించిళ్ళు. చేసిన అభివృద్ధి పనులు బిల్లులు రాక పెండింగ్ బిల్లులు రాక 26 నెలల నుంచి వెళ్ళి టీఎఫ్సీ కానీ ఎస్ఎఫ్సీ కానీ మిగతా బిల్లులు రాకుండా ఉండడం వల్ల ఉన్నటువంటి వ్యవసాయ భూములు పల్లెటూళ్ళు ఉన్నటువంటి సర్పంచ్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా భూములు అమ్ముకొని రోడ్డు మీద పడే పరిస్థితి ఉంటుంది. మేము గతంలో పెండింగ్ బిల్లుల విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారిని కానీ తర్వాత మంత్రి గారిని కానీ కలవడం జరిగింది. వారు కూడా అట్టడుగు నుంచి వెళ్ళి స్థానిక సంస్థలు వచ్చిన వారు కాబట్టి ఇప్పటికైనా సర్పంచ్ ఎవరైతే ఉన్నారో ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. ఆత్మహత్యలు ఆగాలని చెప్పారంటే దాదాపు ఇప్పటివరకు 47-48 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇంకా ఆత్మహత్యలు పెరిగే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ పెండింగ్ బిల్లు నిర్దిష్టమైనటువంటి హామీ గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ గౌరవ సీతక్క మంత్రివర్యులు కానీ వారు కూడా కష్టాల నుంచి వచ్చిన కాబట్టి ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం. లేనట్లయితే ఇంకా కొంతమంది సర్పంచులు అభద్రతా భావానికి లోనై ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉన్నది. ఆత్మహత్యలు ఆగాలంటే మాత్రం ఖచ్చితంగా కొన్ని నిర్దిష్టమైన ప్రకటన చేయాలి. లేదంటే మాత్రం ఈ జరిగినటువంటి హత్యలు మాత్రం ఆత్మహత్యలు కాదవి, ఖచ్చితంగా ప్రభుత్వ హత్యలే అవి. ఎందుకంటే ప్రభుత్వాలు ప్రేరేపించి సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్న విధంగా ఉంటుంది. కాబట్టి మేమైతే చనిపోయినటువంటి సర్పంచుల కుటుంబాలకు న్యాయం జరగాలంటే వారి యొక్క పిండి బిల్లులు ఇచ్చుకుంటూ ప్రతి కుటుంబానికి 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని చెప్పి కోరుతా ఉన్నాం. రేపు ఇవ్వనట్లయితే రేపున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలలో మేము సర్పంచ్ అందరం కూడా మరీ రోడ్డెక్కి అందరినీ కూడగట్టుకొని మేము నామినేషన్లతో పాటు దాన్ని డిస్టర్బ్ చేసే అడ్డుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆత్మహత్యలు ఆగాలంటే గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ సీతక్క మంత్రి గారు కానీ ఒక ప్రకటన చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. లేని మేము రోడ్డు మీద పడ్డాము, కుటుంబాలు ఆగమైపోయినాయి. ఒక ప్రజావాణిలో మామూలు వ్యక్తి వచ్చి దరఖాస్తు పెట్టుకుంటేనే పరిష్కరిస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. గవర్నమెంట్లో ఒక ఊరికి సర్పంచ్ 5-6 వేల జనాభాకు ప్రతినిధమైనటువంటి సర్పంచులు వచ్చి ఇక్కడ కష్టం వెళ్ళబోసుకుంటున్నారు. అది మన రాష్ట్రానికే చెడ్డ పేరుగా గొడ్డలు పెట్టుగా ఉంటుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు గౌరవ మంత్రి గారు దాన్ని స్పందించి ఈ ఆత్మహత్యలు ఆగాలి, ఆత్మహత్యలు ఆగే విధంగా వారికి నిర్దిష్టమైన ప్రకటన చేసి ఆత్మహత్యలు ఆపాలని కోరుతా ఉన్నాం. ఎందుకంటే చిన్న కుటుంబాలు మనకు తెలుసు రాజకీయాలకు వచ్చినప్పుడు ఎంపీలు కానీ సర్పంచులు ఎంపీలు కానీ సర్పంచ్ కానీ ఉన్నప్పుడు వారికి పార్టీ ఫండ్ రూపంలో ప్రజల ఫండే అది. కానీ పార్టీ ఫండ్ రూపంలో వస్తుంది. కానీ సర్పంచ్కి ఎలాంటి లేదు, స్థానిక సంస్థలకు రాజకీయాలు అతీతంగా ఉంటుంది. కానీ రాజకీయాల్లో పెట్టుకుంటూ తర్వాత అభివృద్ధిలో పెట్టి ఈరోజు రోడ్డుగా పడే పరిస్థితి వచ్చింది. కాబట్టి వారు కూడా ఖచ్చితంగా మాకు ఒక పిండి బిల్లులు ఇప్పించి మళ్ళీ ఆదుకోవాలని చెప్పి ఆత్మహత్యలు ఆపే విధంగా ఉండాలని చెప్పి కోరుతా ఉన్నాం, రిక్వెస్ట్ చేస్తామని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రజాభవన్లోకి వివిధ సమస్యలపై చాలా మంది కూడా చాలా జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తున్నటువంటి సందర్భం. వారి సమస్యలను పరిష్కరించాలని, అంతేకాకుండా పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో గత ప్రభుత్వం చేసినటువంటి నిర్వాహానికి బలైనటువంటి చాలా మంది కూడా ప్రజాభవన్కి వచ్చి దరఖాస్తు చేసుకుంటా ఉన్నారు. వాళ్ళ సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి విన్నవించుకుంటా ఉన్నారు. ఆ దరఖాస్తు ఫారాలు అక్కడ ఇచ్చి
వాళ్ళ అప్లికేషన్స్ ఇచ్చి రిసిప్ట్ కూడా తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా తీసుకోవచ్చు. అయితే ఇక్కడ కొంత డక్కలి కిల్లర్ కళాకారులు కూడా ఇక్కడ రావడం జరిగింది. అసలు మరి ఎందుకు వీళ్ళు ఇక్కడికి రావడం జరిగింది, వీళ్ళకి ఏమైనా సమస్యలు ఉన్నాయా, లేకపోతే ఉంటే గతంలో ఏమైనా గత సర్కారు ఏమైనా హామీ ఇచ్చిందా లేదనేది కూడా ఒకసారి అడిగి తెలుసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. పెద్ద ఎక్కడి నుంచి వచ్చినవే నువ్వు? మేము నారాయణపేట జిల్లా ముక్తాల్ తాలూకా జక్లేరు గ్రామం నుంచి ఒక్క జిల్లా మనుషులం, ఒక తెలంగాణ అధ్యక్షుడిని, పెద్ద మనిషిని. నేను వచ్చిన పాటల కళాకారుండి, కిన్నెర పాటల కళాకారుండి, మా డక్కలి కళాకారులు. మీరు కళాకారులేనా? పాటలు పాడతారా? పాటలు పాడేటోళ్ళము. ఒక పాట పాడండి. ఇంత మనగడము పండుగల సాయన్న చేతుల తామంచ పూజానొక తుపాకి శంఖగుడాల పొడ్లొక్కన జమ్యన్న చేతుల తామంచో పూజం మీద తుపాకి హైరుడ మసాయన్న బైరుడ మసాయన్న ఏ తల్లి ఎగన్నది ఏ తండ్రి ఎగన్నాడు. పాల్మూరి జిల్లాలో పుట్టాలగా పుట్టిండే ఓ దేవుడ మసాయన్నో వైరుడ మసాయన్న తెలుగొల్ల వంశంలో పుట్టాలగా పుట్టిండే. ముగులాలే కందూరలు చేయిస్తని మొక్కేనా, ఉస్మాలే కందూరలు చేపిస్తని మొక్కేనా. బాగానే పాడుతా ఉన్నారు, మరి ఎందుకోసం వచ్చింది ఇక్కడికి? ఏమైనా దరఖాస్తు గిట్ట పెట్టడం జరిగిందా? రాపిచ్చిన దరఖాస్తు రాపిచ్చి లోపలికి పోయినాము. ఆఫీసర్ల కాడికి పోతే సార్లు ఏమన్నారు, సారు పెద్ద సర్కారు లేనిది మీరు ఏం చేస్తారు, ఆ దరఖాస్తు వచ్చిన దరఖాస్తులు ఇయ్యండి అని రాసి ఇచ్చి మాతోని సైన్లు పెట్టుకున్నారు. ఏం రాసి ఇచ్చినావు మరి? మాకు ఇండ్లు లేవు, డక్కలి కళాకారులకు కిన్నెర కళాకారులకు ఇండ్లు లేవు, పింఛన్లు లేవు, రోడ్డు మీది బతుకులు. ఏ జిల్లాలైనా కూడా మా డక్కలలోని ఎవరు పట్టించుకోలేదు. కిన్నెరలతోనే మా బతుకు తెరువులు, మా జీవితము. రోడ్డు మీది బతుకులు, ఇండ్లు లేవు, ఇగో పింఛన్లు లేవు, పిల్లలు చదివించకము లేదు, రోడ్డు ఆడక తింటుండము. మాది వల్ల తానిత కట్నం అడుకొని బతికేటోళ్ళము. ఈ కిన్నెర పాటతోనే మా బతుకులు, మా జీవనం ఉంది. ఏదైనా మా పెద్ద సర్కారు మాకేదైనా సాయం చేస్తాడని ఇంత దూరము మహబూబ్నగర్ జిల్లా, నారాయణపేట జిల్లా, వనపర్తి జిల్లాకు ఒకరు వచ్చినాము. మేము ఉన్నదా మీకు రేషన్ కార్డు ఇట్లా ఉన్నదా? మీకు రేషన్ కార్డు ఉంది, ఓటర్ లిస్ట్ ఉంది, అన్నీ ఉన్నాయి, పాన్ కార్డు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అన్నీ ఉండా కూడా నిరుబీదలమయ్యా, నిరుబీదలము. మాకు ఇండ్లు లేవు, ఒక పింఛన్ లేదు. 80 ఏళ్ళు అవుతుంది నాకు కళాకారుల పింఛన్ లేదు. ప్రభుత్వంలో ఏమి లేదు, ఒక ఇల్లు లేదు, భూమి లేదు, ఏది లేదు తండ్రి. మేము నిరుబీదలము, డక్కలోళ్ళమే నిరుబీదలము తండ్రి. ఆ డక్కలోళ్ళ మీద ఒక దయ చూపించి, ఒక కిన్నెల కళాకారుల మీద ఒక ప్రేమ అభిమాన్యం పెట్టి మాకు ఒక తోడు చేయాలి. మా పిల్లలు, మా ఆడిపిల్లలు కానీ, నా బిడ్డలు కానీ, నా మనమంగలకు కానీ ఒక తల దాచుకునిక, ఒక గ్రోమం, ఒక 100 గదాల జాగిచ్చి దాంట్లో ఒక కొట్ట మేపించినా కూడా తనకు పెద్ద సర్కారుకు చాలా పుణ్యం వస్తుంది. తన పిల్లలకు తనకు 10,000 నమస్కారాలు ఈ పెద్ద మనిషిని చెప్పుతుండ. ఈ కిన్నెర కళాకారుని 82 ఏళ్ళు ఉండ సారు. మాకు ఇంతవరకు ఏ ప్రభుత్వం మాకు సాయం చేయలేదు. పాత సర్కారు అనే కదా గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టితే అది కట్టితే ఇది కట్ట. డబల్ బెడ్రూమ్లు కాదు సారు, 10 పైసలు కూడా ఇవ్వలేదు. 10 ఏళ్ళు తిరిగిన రవీంద్ర భారత్కు ఇదే ఆఫీస్కి వచ్చిన పెద్ద సారు ఉన్నప్పుడు వస్తే సారు రానియక అక్కడనే పోమ్మంటాడు. కానీ మాస్టి మొగలాయని పిలుచుకున్నాడు. అక్కడ ఎక్కడనో ఎమ్మెల్యే అంటే ఎక్కడనో ఏమో మనకు తెలియదు. ఆ ఎమ్మెల్యేలోన తీసుకొని ఇల్లు కట్టించిండు మాస్టర్లకు. కిన్నెలు ఉన్నాయి, 25 కిన్నెలు ఉన్నాయి. మాయి 25 మంది కళాకారులము మేము. మా పిల్లలు రోడ్డు మీద బతుకుతున్నది. ఇక అది రూపాయి కూడా ఇవ్వలేదు, బెడ్రూమ్లు ఇవ్వలేదు, పింఛన్లు ఇవ్వలేదు. ఇక దళిత బంధు 10 లక్షలు ఇస్తానని చెప్పిండు. ఇదే నెలలో తీసుకోండి కళాకారులు అని చెప్పి కూడా ఎప్పుడో మింగిర్రు తండ్రి, ఇవ్వలేదు. మా గోడు ఏడబడ్డ చూడు, మా గోడు లేదు. ఏడ్చిన వాళ్ళే మా పిల్ల తల్లి. తలదాల్చుకునేకే జాగ లేదు, ఇల్లు లేదు. ఏడన్నా గుడిసెలు వేసుకున్నా కూడా ఈ జాగలకి వెళ్ళి గుడిసె తీయాలి పీకేస్తుండరు స్వామి. మేము ఏడ బతకాలే, మేము కిన్నెర కళాకారులు, మేము బతుకులే జీవనం. కేసీఆర్ ఏమో మీకు ఇంతకుముందే నెత్తి మీద టోప్ పెట్టిండు. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైనా నమ్మకం అనిపిస్తుందా? రేవంత్ రెడ్డి సర్కార్ ఏమైనా చేస్తాడు? మీద నమ్మకం ఫుల్. కాంగ్రెస్ పార్టీ అప్పుడు ప్రభుత్వమే, కాంగ్రెసు ప్రభుత్వమే సర్కార్ సొంతం.
ఢిల్లీ నుంచి కొట్లాడి సార్ తెచ్చిండు. అప్పుడు ఇంద్రమ్మనే మనకు ఒక అన్నం పెట్టింది, ప్రజలను ఆదుకున్నది ఇంద్రమ్మనే అప్పుడు ఆ కన్న తల్లే. ఇప్పుడు ఆ రేవంత్ రెడ్డి తన గ్యారంటీలో దిగి తన బలగంలో తన పేరు పెట్టుకొని కాంగ్రెస్ పార్టీలో ఒక పులి లెక్క గెలిచాడు. అదే మాకు నమ్మకం అనిపించింది. మా బీదలకు సహకారం చేస్తాడని ఇంత దూరం వచ్చిన ఆ పెద్ద సర్కార్ తానికి మా అప్ప మీకు 10,000 ఇలా గలవలేదు కదా, మరి ఏమనిపిస్తా ఉన్నది? మరి గలవలేదు. మీ మీడియా వాళ్ళకి చెప్పాలి నా బతుకులు. ఇంత దూరం వచ్చిన పెద్ద సర్కారు కలవలేదు. మీ మీడియా ద్వారన్నా ఈ పెద్ద మనిషికి ఒక్కసారి కల్పించి మాట్లాడే అవకాశం ఇప్పియాలని ఒకటి కోరుతున్నాం మీ మీడియా వాళ్ళకు. షాద్నగర్కి వెళ్ళి వచ్చినాం సారు. పరిస్థితులు కూడా ఇండ్లు లేవు, ఏమి లేవు. గత 35 సంవత్సరాల నుంచి గుడిసెలు వేసుకొని జీవిస్తున్నాము. ఏ ప్రభుత్వం కూడా మాకు సాయం చేయలేదు. గతం జాగ కూడా లేదు, మాకు జాగాలు లేవు, ఏమి లేవు. గుడిసెలు వేసుకొని బతున్నాము. 35 సంవత్సరాల కలిగే షాద్నగర్ చుట్టే గుడిసెలు వేసుకొని బతున్నాము. ఇంతవరకు కూడా ఎన్ని తెలుగుదేశం పార్టీ, తెలంగాణ పార్టీ, ఏ పార్టీలు వచ్చినా, కాంగ్రెస్ పార్టీ అప్పుడు వచ్చినా కూడా ఏ పార్టీ సాయం చేయలేదు, ఏ ప్రభుత్వం సాయం లేదు. గత ఈ కాడికన్నా మన తెలంగాణ మీరు ఈ కిన్నెర వాయించుకుంటేనే బతుకుతారా? మీరు ఈ కిన్నెర వాయించుకుంటే బతుకుతారు. ఇప్పుడు మీ పిల్లలు ఏం చేస్తారు? మీ పిల్లలు కూడా ఇదే పని చేస్తారా లేకపోతే కూలి పనులు చేసుకుంటారు సార్? ఇంత రిక్షాలు కొట్టుకొని కూలి పనులు చేసుకొని మేమైతే ఈ కిన్నెర పాటలు పాడుకుంటా పల్లె తిరిగి బిచ్చాటను ఆడుకుంటాము. పిల్లలు అయితే కూలి పనులు చేసుకొని కూలి నాలే చేసుకొని ఆటో రిక్షాలు నడుపుకొని ఏదో రెక్కలమే కష్టం చేసుకొని బతున్నాం సార్. ఇవాళ మీరేమో దరఖాస్తు పెట్టేదానికి వచ్చిండ్రు, పెద్ద సార్ని కలిసిపోదాం రేవంత్ రెడ్డి గారిని అని చెప్పేసి వచ్చిండ్రు. ఆయన కలవలేదు కదా, మరి మీరు మళ్ళీ ఏమైనా వచ్చేటువంటి అవకాశం ఉంటుందా లేకపోతే వచ్చేంత వరకు ఇన్ని ఉంటారా? సార్లు అన్నారు మీరు అయితే అప్లికేషన్లు పెట్టిండ్రు కదా, మీకు వస్తాయి పోండి అని అన్నారు. ఇలా రాకుంటే మళ్ళీ పారి వస్తామని మా హృదయంలో అనుకుంటున్నాం సార్. వచ్చి సార్ని కాల్చిన దాకా పోకూడదు, ఇప్పుడు మళ్ళీ వస్తే మేము అట్లా అనుకున్నాం. మాది చీర్యాల గ్రామము, కీసరా మండలం. మేము డబల్ బెడ్రూమ్ గురించి 4 సంవత్సరాల నుంచి కొట్లాడుతున్నాము. ముస్లిమ్స్కి కూడా రాలేదు, పేదోళ్ళకి కూడా వేయలేదు. అందరూ ఏమంటారు ఉన్నోళ్ళకే ఇచ్చారు. ఎక్కడెక్కడ తిరిగినా మేము ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళినాము, కలెక్టర్ ఆఫీస్కి ఎక్కడ పోతే కూడా మాకు ఎక్కడ న్యాయం జరగలేదు. ఈసారి చూద్దాం, సీఎం ఆఫీస్కి వస్తే అవుతుందని మాకు నమ్మకం మీద వచ్చినాము. కంపల్సరీ అవుతుందని నమ్మకం ఉంది. కాకపోతే పేదోళ్ళు చాలామంది మా ఊర్లో చాలా పేదోళ్ళు ఉన్నారు. మరి ఏ దానికి కూడా పట్టించుకోరు, వాళ్ళు ఉన్నోళ్ళకే చూస్తుంటారు. కొంచెం మాకు లేని వాళ్ళకి కూడా చూడొచ్చు కదా. మీ కాడ పంచలేదు ఇంకా డబుల్ బెడ్రూమ్ ఇల్లు? పంచేశారు, ఉన్నోళ్ళకి పంచారు మొత్తం. మేము అక్కడ కూడా అంతా ప్రూఫ్స్ కూడా తీసినాం. వాళ్ళని రద్దు చేసి మీకు ఇవ్వాలని చెప్పేసి ఎవరైతే లబ్ధిదారులు ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి మీరు కోరుకుంటున్నాం మేము కూడా. ఎందుకంటే వాళ్ళకి అందరికి ఉన్నోళ్ళు మేము ప్రూఫ్స్ కూడా తీసినాము. వాళ్ళకి జాగాలు ఉన్నాయి, ఇల్లులు ఉన్నాయి, వాళ్ళ చాలా ప్రాపర్టీస్ చాలా ఉన్నాయి. అవన్నీ మేము చూసి కూడా వాళ్ళకి ఎంఆర్ఓ మేడంకి పిలిపించి కూడా మొత్తం ఎంక్వైరీ కూడా చేయించినాము. చేసినా కూడా మాది ఏది చూడట్లేదు. అందుకే దయచేసి కొంచెం మా పేదోళ్ళని చూసి మళ్ళీ మా ముస్లిమ్స్లో కూడా ఒక్కళ్ళకి కూడా ఇవ్వలేదు. ఊర్లో ఒక్కళ్ళకైనా ఇవ్వాలి కదా, ఒక్కళ్ళకి కూడా ఇవ్వలేదు. మైనార్టీ తరఫు నుంచి 7% ఏదో ఉంది, అట్లనే ఇవ్వచ్చు కదా, ఇవ్వలేదు. ఎప్పటి నుంచి ఆ అన్న మా గురించి చాలా కొట్లాడుతున్నారు, తను కూడా కుమారన్న. ఏది ఎక్కడ పోయినా కూడా మాకు అసలు ఏ న్యాయమే దొరకట్లే మాకు. ఇక్కడ సీఎం ఆఫీస్కి వచ్చినా మేము దొరుకుతుందని. ఓకేనా, అదే దయచేసి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. అర్జీ పెట్టిలా? పెట్టినా. చీర్యాల నుంచి వచ్చినామండి. పుట్టి పెరిగిన ఊరు. నా పిల్లలే పెళ్ళికి వచ్చారు. మరి వాళ్ళకి కళ్ళు కానీ వచ్చినాయా కళ్ళు రాలేదా నాకు తెలియదు. ఉన్నోళ్ళకి ఇండ్లు ఉన్నోళ్ళకు ఆస్తులు ఉన్నోళ్ళకే ఇచ్చిర్రు, మళ్ళీ కొత్తగా ఊర్లోకి వచ్చిన వాళ్ళకి ఇచ్చిర్రు. అంటే మీరు అనవచ్చు పరాయి వాళ్ళకి అంటురు అని అనుకోవచ్చు. వీళ్ళు కూడా వచ్చి 30 సంవత్సరాలు అవుతుంది. మరి వాళ్ళకి ఇవ్వకుండా నిర్ణయాలు వచ్చిన వాళ్ళకి ఎట్లా ఇచ్చారు? 600 మంది అప్లికేషన్ పెట్టుకుంటే 120 మందికి తీసిరు అందులో అర్హులైన వాళ్ళని. మరి ఆ 120 మంది మా ముంగట తీయాలి కదా, చిట్టీలు తీయలేదు. మేము అడగడానికి వెళ్తే బందోబస్తు పెట్టి మాకు అప్పుడే ఆపేసిరు. గత 4 సంవత్సరాలుగా తిరగని ఆఫీస్ లేదు, తిరగని సార్లు లేరు. మా ఘోర ఎవరికి దేవునికే తెలవాలి. ఆయన అండగా నిలబడ్డాడు, మాకు కుమారు మాకు నిలబడ్డాడు అండగా అప్పటి నుంచైనా ఇప్పటి వరకు. మరి ఏందో ఏదో అర్థమవుతలేదు. ఇప్పుడన్నా సారు మాకు సీఎం సారు న్యాయం చేయాలి, మైనార్టీస్ కోటా తీయాలి. మాకు ప్రతి ఊర్లో మైనార్టీస్ కోటా ఉంటుంది కదా, మరి చీర్యాలలో ఎందుకు లేదు సార్? ఉండాలి కదా. మాకు లేదాడ, మరి మాకు ఇండ్లు లేవు. 6,000 కిరాయి కట్టి ఎడికెళ్ళి ఉంటాము.
ఇది ఎట్లుంది? ఇది కాలం చేసిందే కడుపుకు సరిపోతలేదు. మరి 60,000 ఇంట్లో కిరాయి కట్టుకుంటే ఏడుంటాం మేము చెప్పండి? ఇట్లా అన్యాయం చేసిరు, మా వాళ్ళే అన్యాయం చేసిరు, మా ఊరోళ్ళే అన్యాయం చేసిరు. అట్లా ఉన్నోళ్ళకే ఇచ్చేసారు ఇండ్లు, బిల్డింగ్లు ఉన్నోళ్ళకు. ప్రతి ఎవరెవరిదైతే ఇండ్లు ఉన్నోళ్ళకి వచ్చినాయని ప్రతి ప్రూఫ్ తీసినాం. తిరిగి తీసిన కొద్దిగా మేము మా ఎంఆర్ఓ దగ్గర పోవడం, ఎంఆర్ఓ వచ్చి లాక్ వేపియడం, మళ్ళీ మా ఊరు పేద మనుషులు లాక్ తీపియడం. ఇదే జరుగుతుంది 4 సంవత్సరాల నుంచి. అంతే, మాకేం లేదు, న్యాయం కావాలి. ఆడైతే ఎవరైతే ఇండ్లు ఉన్నోళ్ళో వాళ్ళకి క్యాన్సిల్ చేసి మాకు ఇండ్లు ఇవ్వాలి. నేను 4 ఏళ్ల నుంచి డబుల్ బెడ్రూమ్ గురించి కొట్లాడుతున్నాం. మా దగ్గర ఉన్న ఏకైక సమస్య ఏంటంటే ముఖ్యమంత్రి గారు చెప్తారు, మన మల్లారెడ్డి గారు చెప్తారు, కలెక్టర్ గారు చెప్తారు, కానీ కింది వ్యవస్థ ఎవరైతే మన ఎంఆర్ఓ గారు, తర్వాత ఎంఆర్ఓ గారిని మేనేజ్ చేస్తున్న మా ఒక గొప్ప నాయకుడు ఉన్నాడు మా ఊర్లో. ఇక్కడ ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే ఇంత పెద్ద వాళ్ళందరినీ మేము రేవంత్ రెడ్డి గారి ఇంట్లో కూర్చొని మా బాధ అంతా చెప్పినా కూడా, ఎక్కడి నుంచి ఎన్ని రిఫరెన్సులు తీసుకొచ్చినా కూడా, కలెక్టర్ నుంచి ఎన్ని రిఫరెన్స్ తెచ్చినా కూడా, గ్రౌండ్ లెవెల్లో ఆర్డీఓ రవి సార్ని, గౌరీవత్సల మేడంని ఎంత మేనేజ్ చేయాలో అంత మేనేజ్ చేసినారు. మేడం 3 ఏళ్ళు నాలాంటి కొడుకులేడా మేడం? పోయే ముందు మా ఊరి మీదకి వెళ్ళి ఇదే డబుల్ బెడ్రూమ్ ఇంటికాడికి వెళ్ళి పోతారు. జస్ట్ చూసి కొంచెం సరే ఆడ 150 పట్టాలు తీసినాం సర్వే చేసి, 150 పట్టాలన్నా కూర్చోబెడితే అయిపోగా మేడం. 3.5 ఏళ్ళు గౌరీవత్సల మేడం మమ్మల్ని చీటింగ్ చేసింది, లిటరల్లీ చీటింగ్ చేసింది. ఏమనంటే మల్లారెడ్డి నుంచి ఫోన్ చేపిస్తున్నారు. ఎంతసేపు మల్లారెడ్డి ఇంట్లో కూర్చోబెట్టి కుమార్ ఏదో ఒక న్యాయం చేద్దాంది అని ఒకసారి అన్నాడు. ఏమై వాళ్ళకి నాకు పంచాయతీ ఒకసారి అన్నాడు. అట్లా 2-3 సార్లు బేరీ ఇచ్చిండు. మళ్ళీ కలెక్టర్ని కల్పించి సరే జాగా లేకపోతే ఆడ జనారంలో ఇందిరామ ఇండ్లు ఉన్నాయి అవన్నీ ఇస్తామని లెటర్ కూడా పెట్టిండు. లెటర్ పెడితే ఈ సెక్షన్లోకి పోతే అన్న మీ 10,000 దరఖాస్తులు మీకు కూడా ఇచ్చింది అని వాళ్ళు తిడతారు. కలెక్టర్ కలవాడు, కలిస్తే మళ్ళీ ఆర్డీఓకి రాస్తాడు, ఆర్డీఓ తీసుకో ఎంఆర్ఓకి ఇస్తాడు, ఎంఆర్ఓ తీసుకో మళ్ళీ ఆర్డీఓకి అంటాడు, కలెక్టర్కి అంటాడు. లిటరల్లీ అన్న బయట 90% క్లియర్ ఉందన్న, ఒక్క ఎంఆర్ఓ ఆఫీస్లోనే మాకు అన్యాయం జరుగుతుంది. ఎంఆర్ఓ ఆఫీస్లో ఇప్పుడు వచ్చిన కొత్తగా అశోక్ కుమార్ సార్ కూడా అసలు పట్టించుకోడా, అసలు మేము మనుషులాగా కొడుతున్నామా లేదా ఒకసారి అద్దాలు తీసి చూడాలి మమ్మల్ని. మా ఊరు మీకు వెళ్ళిపోతారని మాకు న్యాయం చేయరు. మా ఊరు పొలిమేరల్ని కలెక్టర్ ఆఫీస్ ఉంటే మాకు న్యాయం చేయరు. ఏం అధికారులన్నా మీరు? ఎవరి కోసం? మా జీతాలు మా ట్యాక్సీలు తీసుకొని మాకు న్యాయం చేయకపోతే అధికారులు చెప్తారు, పొలిటికల్ లీడర్లు చెప్తారు మీరు పని చేయరు, మీరు పని చేస్తామంటారు, వాళ్ళ మీద ప్రెజర్ అంటారు. మరి మేము చావాలన్నా మరి? లేకపోతే ఇంత ఇసం పంచేవారు పోతా ఏం న్యాయమయ్యా మీది? మీ న్యాయం తలగవాడా? దయచేసి ఇప్పుడన్నా ఆ 40 ఇండ్లు ఉన్నాయి, దాని పక్కన 150 ప్లాట్లు ఉన్నాయి. ఏం సెటిల్మెంట్ చేస్తారో ఈ వారం 10 రోజులలో సెటిల్మెంట్ చేయాలని. ఎందుకంటే సోమవారం నుంచి ఇప్పుడు కొత్త ఇండ్లు స్కీమ్ వచ్చింది కాబట్టి దయచేసి మా జాగాలు మాకు ఇస్తే, మా ఇల్లు మాకు ఇస్తే మేము ఏదో బతుకు తెరువు చూపిస్తామని నేను మనస్ఫూర్తిగా సీఎం రేవంత్ రెడ్డి గారిని ఎందుకు ఇక్కడ దాకా వచ్చిందంటే, అట్లీస్ట్ ఈ గవర్నమెంట్లో ఇప్పుడు క్యాంప్ ఆఫీసులు ఇస్తే సీఎం గారికి ఇచ్చినట్టే, కనీసం ఈ సీఎం క్యాంప్ ఈ లెటర్ అన్న కలెక్టర్ గారికి పోతే అక్కడ నుంచి ఆర్డీఓ ఎంఆర్ఓకి వస్తే ఇప్పుడైనా భయపడతారేమో, కనీసం ఇప్పుడైనా కన్సిడరేషన్ వస్తుందేమో. ఇప్పుడైనా అశోక్ కుమార్ అనే ఒక ఆయనకు అంతకంటే ముందున ఒక ఎంఆర్ఓ గౌరీవత్సల మేడం ఎక్కడున్నారో జరన్నా బయట చూడండి మేడం. అసలు చెప్పలేకపోతున్నా మేడం. ప్రజాభవన్లో 2008 డిఎస్సి బాధితులు సుమారుగా 500 మంది దాకా ఇక్కడ రావడం జరిగింది. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదైతే హామీ ఉందో దాన్ని విస్మరించడం జరిగింది. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అయినా వాళ్ళ బాధను అర్థం చేసుకుని వాళ్ళకి న్యాయం చేస్తుందని చెప్పేసి అయితే వీళ్ళు ఇక్కడికి వచ్చి విన్నవించుకుంటూ ఉన్నారు. ఇక్కడ చాలామంది కూడా లోపలిపోయి కూర్చోవడం జరిగింది. ఒకవేళ వాళ్ళ సమస్యను కనుక పరిష్కరించినట్టు అయి ఉంటే వాళ్ళ కార్యాచరణ కూడా ప్రకటించడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. మనతో పాటు కొంతమంది డిఎస్సి బాధితులు కూడా మనతో ఉండడం జరిగింది. వాళ్ళను అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఎక్కడి నుంచి రావడం జరిగింది? ప్రధానమైనటువంటి సమస్య ఏంటి? ఈ సమస్య పరిష్కారం ఎట్లా ఉంటే బాగుంటుంది? 2008 డిఎస్సి విజయలక్ష్మి రంగారెడ్డి డిస్టిక్. ఈరోజు ప్రజావాణిలో మా యొక్క అర్జీ పెట్టుకోవడం అనేది మొదటిసారి కాదు. మేము ఏ రోజైతే ప్రజావాణి ప్రోగ్రామ్ స్టార్ట్ అయిందో ఆ రోజు నుంచి ప్రతి ఒక్క అభ్యర్థులు అన్ని డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చి వాళ్ళ యొక్క అర్జీలను సమర్పించుకుంటూ వస్తున్నాము. కానీ ఇప్పటికీ ఆ రోజు మాకు జడ్జిమెంట్ లేదు. కానీ ఫిబ్రవరి 8 తర్వాత మాకంటూ ఒక స్పష్టమైన జడ్జిమెంట్ వచ్చింది. ఆ జడ్జిమెంట్లో ఏమంటున్నారంటే, ఆల్రెడీ ఏదైతే పాత నోటిఫికేషన్లో సెలెక్ట్ అయినటువంటి మెరిట్ అభ్యర్థులు కాబట్టి వీళ్లకు ఒక కమిటీ వేసి ఏపీలో వాళ్ళని రిక్రూట్ చేసుకొని 2.5 సంవత్సరాలు గడిచింది. మరి అదే తెలంగాణ ప్రభుత్వంలో దాదాపు 1200 మంది కూడా లేనటువంటి అభ్యర్థులు అయినప్పటికీ కూడా ఎందుకు ప్రభుత్వం వీళ్లను రిక్రూట్ చేసుకోవట్లేదు అనే అంశం మీద డిస్కషన్ జరిగి దాదాపు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటలకు జడ్జి గారు స్పష్టమైన హామీ ఇచ్చారు, జడ్జిమెంట్ ఇచ్చారు. ఏమని? ఈ అభ్యర్థులను కూడా సమన్యాయం అనేది ఇంపార్టెంట్, ఒకే నోటిఫికేషన్లో ఉన్న అభ్యర్థులు కాబట్టి వీళ్ళకి న్యాయం చేయమని చెప్పేసి స్పష్టమైన జడ్జిమెంట్ ఇచ్చారు. ఆ రోజు నుంచి మేము సెప్టెంబర్ 8 తర్వాత తిరుగుతున్నటువంటి సెక్రటేరియట్ కానీ ఎక్కడ కానీ మాకు ఫైల్ అనేది
పుటప్ అయ్యింది. స్పష్టంగా మీకు మంచి జడ్జిమెంట్, మీకు మంచి రోజులు వస్తున్నాయి, మీకు జాబ్స్ ఇస్తాము అన్నటువంటి ప్రభుత్వం నుంచి మాకు హామీ అనేది దక్కింది. కానీ మా కోరిక ఒకటే సార్, ఇప్పటికీ 21st అనేది మాకు రాబోతుంది. మార్చి 21 వచ్చిందంటే మళ్ళీ మేము కోర్టుల చుట్టూ తిరగాలి. ఆల్రెడీ మేము 15 సంవత్సరాల నుంచి కోర్టుల చుట్టూ తిరిగిన వాళ్ళం. ఇంకా ఎన్నేళ్ళు వెయిట్ చేయమంటారు మీరు చెప్పండి. నేను ఇందాక కూడా ఇద్దరు కొడుకుల్లో ఒకడు ఫెయిల్ అయ్యి ఒకడు పాస్ అయ్యింది అనుకోండి, ఆ తండ్రి ఏం చేస్తాడు? ఫెయిల్ అయినోని దండిస్తాడు, పాస్ అయినోనికి ఏదో గిఫ్ట్ ఇస్తాడు. మా దృష్టిలో కూడా అదే జరిగింది. 28 జీవో అనేది తీసుకొచ్చి ఫెయిల్ అయిన వానికి కూడా జాబ్ ఇచ్చేసారు. ఇది ఎక్కడన్నా న్యాయమా? సాధారణ మానవుడు, ఒక ఇంట్లో ఉన్న ఒక పేరెంట్, మా పేరెంట్స్ అయితే చాలా ఎందుకు బాధపడతారంటే, అరే మెరిట్లో వచ్చినటువంటి వాళ్ళు మీరు వాళ్ళు ఎంత కష్టపడి మమ్మల్ని చదివించారో. 2008 అంటే మీరు అర్థం చేసుకోండి. యూట్యూబ్లో మేము వీడియోలు చూసి చదవలేదండి. ఒక్కొక్క బుక్ తిప్పేసి ఎస్జిడిపో స్కూల్ అసిస్టెంట్కి ఓన్లీ మ్యాథ్స్ చదువుతాం టిల్ 10th వరకు. బట్ ఎస్జిడిపో చదవాలంటే సైన్స్, సోషల్, మ్యాథ్స్తో చదివినటువంటి అభ్యర్థులు మేము మెరిట్లో సెలెక్ట్ అయ్యి ఈవెన్ ఇప్పటికి టెట్ క్వాలిఫై అయ్యి మేము ఎంఎస్సీ ఎంఈడీలు చేసినటువంటి అభ్యర్థులు. సో 3 సార్లు మా జడ్జిమెంట్లో కూడా న్యాయంగానే వచ్చింది, వీళ్ళని తప్పకుండా రిక్రూట్ చేసుకోవాలి అని చెప్పేసి. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం మాకు చేసినటువంటి అన్యాయం వల్ల మమ్మల్ని సుప్రీంకోర్టుకి తీసుకెళ్ళిందండి. ఆ రోజు చెప్తున్న, సుప్రీంకోర్టుకి వెళ్ళే అభ్యర్థిగా చెప్తున్నా నేను, ఎంత బాధపడాల్సి వచ్చిందంటే మేము ఒక్కొక్కరం 1000-2000 వేసుకొని సుప్రీంకోర్టులో కేసు అంటే ఆషామాషా 2 లక్షలు ఖర్చు పెట్టుకొని మేము వెళ్ళి ఆ కేసుని ఫైల్ మూవ్ చేయించుకోవాల్సి వచ్చింది. కానీ సుప్రీంకోర్టు కూడా ఒకటే చెప్పింది, ఏదైతే డిస్ట్రిక్ట్ వైజ్ జరిగినటువంటి అంశము ప్లస్ 28 జీవో అనేదే తప్పు, ఆ తప్పుడు జీవో తీసుకురావడం వల్ల వీళ్ళ జీవితాలు ఆగమైనాయి. కానీ ఈ డెసిషన్ మాత్రం సుప్రీంకోర్టుకి హక్కు లేదు. ఖచ్చితంగా హైకోర్టు దీని మీద సానుకూలమైనటువంటి తీసుకురావాలి అని చెప్పేసి ఆర్డర్ పాస్ చేసింది. ఈ మధ్యలో ఉన్నటువంటి ఎలక్షన్స్ వల్ల మాకు డిలే అయ్యింది. ఇమీడియట్గా ఫిబ్రవరి 8 రోజు వచ్చినటువంటి జడ్జిమెంట్ కూడా మాకు అదే విధంగా అనుకూలంగా ప్రకటించడం జరిగింది. కాబట్టి మాకు కావాల్సింది ఒకటే, ప్రభుత్వాన్ని మేము వేడుకుంటుంది ఒకటే సార్, 4 వారాలు గడిచింది, ఇక మిగిలింది 2 వారాలు. ఈ 2 వారాల్లో అట్లీస్ట్ మీరు ఏదో ఒక స్పష్టమైనటువంటి హామీ ఇస్తే మిమ్మల్ని మేము తీసుకుంటున్నాము, పోనీ పలానా ఈ విధమైన ప్రాసెస్ మీకోసం మేము ఏర్పాటు చేస్తున్నాము అనేటటువంటి ఒక హామీ మాకు వస్తే ఖచ్చితంగా మా అభ్యర్థులు ఈరోజు ఇక్కడ ప్రజావాణి ప్రోగ్రామ్కి 5500 మంది ఆల్ డిస్ట్రిక్ట్స్ అండి, రాత్రి 9 గంటలకు ట్రైన్ ఎక్కితే ఆదిలాబాద్, ఖమ్మం డిస్ట్రిక్ట్స్ నుంచి ఈడికి చేరుకోవడం జరిగింది. ఇప్పుడు వీళ్ళకి ఎటువంటి హామీ లేకుండా పంపడం ప్రభుత్వానికి కూడా సరైనటువంటిది కాదు. ఒక పార్టీ ఆఫీస్కి వెళ్తే కూడా ఒక బుక్కెట్ బువ్వ అన్నం పెట్టి పంపిస్తారు. ఇప్పుడు 2:30 గడుస్తుంది, అభ్యర్థులు పొద్దున బయలుదేరి వచ్చిన వాళ్ళకు హామీ తప్ప ఇంకొకటి లేదు అన్న అంశం మీద వాళ్ళు పోరాడుతున్నారు. కాబట్టి దయచేసి ప్రభుత్వానికి మేము వ్యతిరేకంగా చేయట్లేదు, ప్రభుత్వానికి మేము విన్నవించుకుంటున్నాం. ఇది మా ఆవేదన. 1-2 సంవత్సరాల చోటి ఒక ధరణిలో కానివ్వండి, ఇంకొక అంశంలో కానివ్వండి, ఒక 2 ఏళ్ళు ఎవడో దున్నుకుని పోతేనే వాడు ఎంత నానా ఇబ్బందులు పడుతున్న రోజులు. మరి 15 సంవత్సరాల నుంచి మా ఉద్యోగాల్లో వేరే వాళ్ళు దున్నుకుంటుంటే మేము ఎలా ఊకోవాలి చెప్పండి. అన్యాయంగా జరిగినటువంటి అంశం కాబట్టే మేము ఇప్పటి వరకు ఈ అంశాన్ని పట్టుకొని పోరాడుతున్నాము. ప్రభుత్వం కూడా దీని మీద సానుకూలమైన దృక్పథంతో ఉంది కాబట్టి మేము ఇంకా వేడుకునే ధోరణిలోనే ఉన్నాము. జడ్జిమెంట్ అమలు చేసి మాకు న్యాయం చేస్తారని ఈ వేదిక ముఖంగా మేము అందరినీ కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మీడియా మిత్రులకు నమస్కారం. మేము అనగా డిఎస్సి 2008లో సెలెక్ట్ కాబట్టి నష్టపోయినటువంటి అభ్యర్థులం. గత సుదీర్ఘ సంవత్సరాల పాటు కోర్టులో ఫైట్ చేసినప్పటికీ 2-3 సందర్భాల్లో మా ఫేవర్గా ఉత్తర్వులు వచ్చినప్పటికీ గత టీఆర్ఎస్ ప్రభుత్వం రాక్షసంగా వ్యవహరించి అమలు చేయకపోగా చోద్యం చూస్తూ ఉండిపోయింది, మా జీవితాలని ఆగం చేసింది. ఇప్పుడు వచ్చినటువంటి ప్రజాప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వచ్చిన ప్రజాప్రభుత్వం రీసెంట్గా మాకు ఫిబ్రవరి 8 రోజు మాకు అనుకూలంగా మధ్యంతర ఉత్తర్వులు రావడం జరిగింది. డిఎస్సి 2008లో నష్టపోయినటువంటి అభ్యర్థులందరికీ కూడా ఉద్యోగాలు ఇవ్వాలని తీసుకోవాలని చెప్పడం జరిగింది. ఇప్పటికీ ఈరోజు వరకు 4 వారాలు గడిచిపోయింది, ఇంకా మిగిలింది ఒక 2 వారాలు మాత్రమే. ఇప్పటి వరకు కూడా గవర్నమెంట్లో అధికారులు కానీ, గౌరవ మంత్రివర్యులు కానీ, సీఎం గారిని కానీ కలిసిన సందర్భాలు ఏంటంటే ప్రాసెస్లో ఉంది, మీకు న్యాయం చేస్తాం, మీకు అన్యాయం జరిగిందని చెప్తున్నారే కానీ ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టమైన ప్రకటన, విధి విధానాలతో కూడినటువంటి ఒక ప్రకటన అటువంటిది రాలేదు. అదే అంశం మమ్మల్ని తీవ్రంగా బాధిస్తుంది, తీవ్రంగా ఆందోళనకు గురి చేస్తుంది. అందులో భాగంగానే ఈరోజు అన్ని జిల్లాల నుంచి, వివిధ జిల్లాల నుంచి సుమారు 600లకు పైచీలుగా సెలెక్ట్ కాబట్టి నష్టపోయినటువంటి అభ్యర్థులు 2008 డిఎస్సిలో అందరూ కూడా ఈరోజు ప్రజావాణి కార్యక్రమానికి తరలి రావడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి సెక్రటరీ మేడం గారితో మాట్లాడడం జరిగింది. గవర్నమెంట్ పాజిటివ్ ఉంది, మీరు వెళ్ళిపోండి అని చెప్తే కూడా మా వాళ్ళు వినేటువంటి పరిస్థితి లేదు. ఖచ్చితంగా ఒక ప్రకటన చేస్తే అయిపోతుంది కదా, పాజిటివ్ ఉన్న సందర్భంలో ప్రకటన చేస్తే మేము కూడా ఊపిరి పీల్చుకుంటాం కదా, ఎస్ మన పట్ల వీళ్ళు కన్సర్న్ ఉంది, సానుకూలంగా ఉన్నారు, చేస్తారనేటువంటిది. అలా కాకుండా ఇంకెన్ని రోజులు ఇదే రకంగా ముందుకు వెళ్ళాలనేటువంటి ఉద్దేశంలో అభ్యర్థులు అయితే ఉన్నారు. ఖచ్చితంగా పక్క ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉమ్మడి ఏపీలో జరిగినటువంటి పరిణామం కాబట్టి, డిఎస్సి కాబట్టి అక్కడ ఉన్నటువంటి మా సాటి సోదరులకు జాబులు ఇచ్చిండ్రు.
ఇచ్చి కూడా 2 సంవత్సరాలు అవుతుంది. అదే డిఎస్సిలో రాసిన మేము కొట్లాడి తెచ్చుకున్న ఈ తెలంగాణ లోపల రోడ్ల మీద తిరగాల్సినటువంటి దుస్థితి దౌర్భాగ్యం ఏర్పడింది. ఇప్పటికైనా ఈ రేవంత్ రెడ్డి గారి ప్రజాప్రభుత్వం ఏదైతే ఉందో అన్యాయం జరిగినటువంటి మాలాంటి అన్యాయం జరిగినటువంటి వాళ్ళకి న్యాయం చేసే విధంగా గత ప్రభుత్వాలు చేసినటువంటి మొండి వైఖరి ప్రదర్శించకుండా వాళ్ళు ఇచ్చినటువంటి హామీని బేస్ చేసుకొని ఖచ్చితంగా చేస్తారన్న నమ్మకంతో చెప్తా ఉన్నాం. ఇంకా కూడా లేట్ చేయకుండా స్పష్టమైనటువంటి ప్రకటన ఈరోజు ఇచ్చే విధంగా మా అందరి కుటుంబాలు ఆనందం నింపే విధంగా గత పక్క గవర్నమెంట్ ఇచ్చిన బెనిఫిట్ కంటే కొట్లాడి తెచ్చుకున్న మన తెలంగాణ లోపల కూడా ఇన్ని సంవత్సరాల సర్వీస్ లాస్ అయినాం కాబట్టి మంచి బెనిఫిట్తో కూడినటువంటి ఉద్యోగం మాకు ఇస్తారని ఆశిస్తున్నాం. అదే ఆ కోణంలోనే ఈరోజు ఒక స్పష్టమైన ప్రకటన గవర్నమెంట్ నుంచి కానీ ప్రభుత్వ ఉన్నతాధికారుల నుంచి కానీ వస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి గారికి ఫిబ్రవరి 8వ తారీఖు మాకు మధ్యంతర ఉత్తర్వులు వచ్చింది. దాన్ని రాకంటే ముందు ఒక 1 వీక్ 2 వీక్స్ ముందు వాళ్ళ ఇంటికి వెళ్ళి కలవడం జరిగింది. ఖచ్చితంగా చూద్దాం, మీకు అన్యాయం జరిగింది. గతంలో 2010లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష ఇప్పుడు టీడీపీలో ఉన్నటువంటి సందర్భంలో మేము ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నటువంటి సందర్భంలో గాంధీ హాస్పిటల్లో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉండి సీతక్క గారు ఇద్దరు కూడా టీడీపీలో ఉన్నటువంటి సందర్భంలో మాకు వచ్చి మద్దతు తెలిపిన సందర్భం. ఖచ్చితంగా చేస్తామని చెప్పినారు. వాళ్ళు చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ఆర్డర్ వచ్చింది కాబట్టి రీసెంట్గా తర్వాత కూడా కలిసినాం. ఖచ్చితంగా అయితేనే భావాన్ని వ్యక్తం చేస్తున్నాం. ఖచ్చితంగా ఒక ప్రకటన అయితే రావాలని మేము కోరుకుంటున్నాం అందరం. నేను ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ నుండి వచ్చాను సార్. నేను బీటెక్ చేసి బీఎడ్ చేసి గురుకుల ఎగ్జామ్లో 1:1 మెరిట్ లిస్ట్లో వచ్చి నన్ను ఇవాళ విత్హెల్డ్లో పెట్టారు. కారణం ఏంటో మాకు ఇంకా తెలీదు. ఎందుకు పెట్టారు అన్న అఫీషియల్ని దగ్గరికి వెళ్తుంటే మాకు అసలు సమాధానం రావట్లేదు. మేము సీఎం సార్ దగ్గర ఒక రిక్వెస్ట్ పెడుతున్నాము, మాకు ఎంత తొందర అయితే అంత మాకు కూడా అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వండి అని చెప్పేసి నా రిక్వెస్ట్ సార్. సీఎం సార్ ఇది నోటీస్కి ఎంత తొందర తీసుకెళ్తే అంత మంచిది అనుకుంటున్నాను సార్. 97 మెంబర్స్కి మేము విత్హెల్డ్లో ఉన్నాం సార్. బీటెక్ చేసి బీఎడ్ చేసామని చెప్పేసి మమ్మల్ని పక్కన పెట్టారు. 1:1 వరకు తీసుకొచ్చి మమ్మల్ని పక్కన పెట్టారు సార్. ఇవ్వలేదు సార్. దరఖాస్తు ఇచ్చాము, చెప్తాము, చూసాము అంటున్నారు తప్ప మాకు ఏది ఇవ్వట్లేదు సార్. ఏ సొల్యూషన్ అనేది మాకు రావట్లేదు. మేము లాస్ట్ 1 వీక్ నుండి తిరుగుతున్నాం అన్ని అఫీషియల్ సెక్రటరియేట్స్ అక్కడిక్కడ. కాకపోతే మాకు సీఎం సార్తో కలిసి ఒక్క ఛాన్స్ దొరకట్లేదు. మా ప్రాబ్లమ్స్ చెప్పుకుందామన్నా అసలు దొరకట్లేదు మాకు. అసలు ఎందుకు మమ్మల్ని పక్కన పెట్టారు? అందరితో పాటు మేము కూడా అంతే చదివాము, అందరికి వచ్చినట్టు మాకు మెరిట్లో వచ్చాము. మా దాంట్లో అందరు స్టేట్ ర్యాంకర్స్ ఉన్నారు. అయినప్పటికీ మాకు ఇవాళ అందరికీ అపాయింట్మెంట్ దొరికినట్టు మాకు కూడా అపాయింట్మెంట్ దొరకాల్సింది. కానీ ఇప్పటివరకు మా చేతిలో అపాయింట్మెంట్ ఆర్డర్స్ లేవు. సీఎం సార్ తొందరగా చూసి మాకు కూడా అపాయింట్మెంట్ ఇప్పించాలనే నా రిక్వెస్ట్ సార్. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? గత ప్రభుత్వం చేసినటువంటి నిర్వాహమా ఏంటిది? అవును సార్, గత ప్రభుత్వం చేసిన మిస్టేక్స్ వల్ల ఇలా మేము ఇక్కడ రావాల్సి వస్తుంది సార్. ఈ ప్రభుత్వం ఏమన్నా చేస్తుంది అనే మార్పుతోటే మేము ఇక్కడ సీఎం సార్ ఏమన్నా చేస్తారని చెప్పేసి మేము ఇక్కడికి రావాల్సి వచ్చింది సార్. సార్ సీఎం సార్ ఇది ఒక్క రిక్వెస్ట్, మా సైడ్ 97 ఫ్యామిలీస్ని కాపాడిన వాళ్ళు అవుతారు సార్. ప్లీజ్ సార్ ఇది ఒక్క రిక్వెస్ట్, మాకు ఎంత తొందర అయితే అంత అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇప్పియండి సార్. నమ్మకం ఉందా మాకు? రేవంత్ సార్ని మేము గెలిపించుకుందే మాకు నమ్మకంతో నిరుద్యోగుల ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేస్తారని మాకు ఇది ఇచ్చారు. సో మాకైతే నమ్మకం ఉంది సార్. అది ఆ నమ్మకం నిలబెట్టుకుంటారని 100% ఉంది సార్. కాకపోతే ఎంత త్వరగా అయితే మాకు అంత తొందరగా అపాయింట్మెంట్ వచ్చేటట్టు చూడాలని మేము కోరుకుంటున్నాం సార్. మా మెయిన్ ప్రాబ్లం మాకు జాబ్స్ వచ్చినాయి సార్, కానీ మాకు అపాయింట్మెంట్స్ ఇవ్వట్లేదు. సో మేము అన్ని బీటెక్ తర్వాత యాజ్ పర్ గవర్నమెంట్స్ రూల్స్ ప్రకారంగానే బీఈడీ చేసినాం. తర్వాత టెట్ ఎలిజిబిలిటీ అయినాం. తర్వాత మెరిట్లో ఉండి మాకు ర్యాంక్స్ కూడా వచ్చాయి సార్. మాకు జాబ్స్ ఇవ్వట్లేదు, ఇట్లా విత్ హోల్డ్ పెట్టారు మాకు. ఎందుకని అడిగితే బీటెక్ రిమార్క్స్ రాశాం, మీ జాబ్స్ మీకు ఉంటాయని అంటున్నారు. కానీ మాకు అందరితో పాటు మాకు అపాయింట్మెంట్స్ ఇప్పిస్తే మేము కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం సార్. జాబ్స్ వచ్చినాయని ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఫ్రెండ్స్ అందరూ మేము చెప్పుకున్నాము. ఇప్పుడు మా పరిస్థితి ఇది సార్. మేము యాజ్ పర్ ఎన్ని రూల్స్ ప్రకారంగానే మేము ఎలిజిబిలిటీ టీచర్ అయ్యే ప్రతి ఒక్క ఎలిజిబిలిటీ ఉంది సార్ మాకు. బీటెక్ కూడా ఒక గ్రాడ్యుయేషన్ ప్రకారంగానే. అలాంటప్పుడు మీరు లాస్ట్ ఎన్సిటిఈ రూల్స్ ప్రకారంగానే మేము ఎవ్రీథింగ్ అనేది బీఈడీ చేశాము. బీటెక్ తర్వాత బీఈడీ బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్, తర్వాత టెట్ క్వాలిఫై అయ్యాము, టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్. ప్రతి ఒక్కటి టీచర్కి అయ్యే ప్రతి ఒక్క అర్హత మాకు ఉంది సార్. డిఎస్సికి మాకు ఎలిజిబిలిటీ ఇచ్చారు. డిఎస్సిలో కూడా చెప్పే సిలబసే గురుకులాలలో చెప్తాం. గురుకుల వాళ్ళు సర్వీస్ రూల్స్ అమెండ్మెంట్ చేసుకోకపోవడం వల్లనే మాకు ఈ డిలే అవుతుందని మాకు అనిపిస్తుంది సార్. ఇన్ఫర్మేషన్ అనిపిస్తుంది. దయచేసి గురుకుల బోర్డు వాళ్ళు మేము కూడా మీ పిల్లలమే సార్, మేము కూడా జాబ్స్ కొట్టే మెరిట్లో ఉండే మేము అడుగుతున్నాము. సీఎం గారి దృష్టికి వెళ్తేనే ఈ పని అవుతుందని మేము గట్టిగా
నమ్ముతున్నాం సార్. సీఎం సార్ కోసం అపాయింట్మెంట్ కోసం మేము చాలా రోజుల నుంచి తిరుగుతున్నాం సార్. అక్కడ సీఎం సార్ మీకు ఒకవేళ మేము మీడియా మిత్రులు అతనికి చేరవేస్తే మీకు అక్కడ కూడా తెలుస్తుంది సార్. పిఏ గారిని మేము చాలాసార్లు కలిసాము. జయపాల్ రెడ్డి సార్ మీ పిఏ గారిని కూడా కలిసాం సార్. అక్కడ వచ్చే వేరే సార్ కూడా కలిసాం సార్. ఎవ్రీథింగ్ మా రిప్రజెంటేషన్ ఎవ్రీథింగ్ సెక్రటరియట్లో ఉంది సార్. సీఎం అప్రూవల్ ఒక్కటి మాకు జరిగితే మాకు కూడా జాబ్స్ వస్తాయి సార్ అందరిలాగా. మేము చాలా ఆవేదనలతో ఉన్నాం సార్. చాలా ఏడుపు ఒక్కటే తక్కువ ఉంది సార్. చాలా డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ నుంచి మేము ఇక్కడికి వచ్చాము. డైలీ తిరుగుతున్నాం సార్ తిండి తిప్పలు లేకుండా. రోడ్ల మీద ఒక టీచర్స్ అందరినీ ఇట్లా రోడ్ల మీద తిప్పడం కరెక్ట్ కాదు సార్. ప్రతి విద్యార్థి జీవితం అనేది ఒక టీచర్ మీదనే ఆధారపడి ఉంటుంది. తెలంగాణ నిర్మాణంలో పునర్నిర్మాణంలో సీఎం రేవంత్ రెడ్డి గారు మాకు మంచి చేస్తారని మేము అనుకుంటున్నాం. యాజ్ ఏ టీచర్స్గా కూడా నెక్స్ట్ భవిష్యత్తు మేము అందరికీ మంచి క్వాలిఫికేషన్ ఇస్తాం. మాకు అన్ని ఎలిజిబిలిటీస్ ఉన్నాయి. మేము జాబ్స్ కొట్టాం. మా అపాయింట్మెంట్స్ మాకు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం సార్. మీడియా మిత్రులు ఖచ్చితంగా మీరు సీఎం దృష్టికి తీసుకెళ్తారని మేము గట్టిగా ప్రయత్నం చేస్తున్నాం సార్. మాకు వేరే ఆప్షన్ లేదు. వేరే పొలిటికల్ లీడర్స్ ఎవరు తెలియదు. వీఆర్ టీచర్స్ సార్. మేము డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చాము. మేము ప్రభుత్వానికి అగైనెస్ట్ కాదు. మాకు లాస్ట్ గవర్నమెంట్లో అది ఏమంటారు బోర్డు వాళ్ళు ఎక్కడికో వెళ్ళిరని తెలిసింది సార్. మాకు ఎలాంటి విషయాలు తెలియదు, ఎలాంటి కోర్టు విషయాలు తెలియదు. వారు మీరే న్యాయం చేస్తారు. సీఎం దృష్టికి వెళ్తే మాత్రమే సిఎస్ గారిని అడుగుతారు. సిఎస్ గారు ఎవ్రీథింగ్ మీ దగ్గర ఉంది మేడం, ఎవ్రీథింగ్ మా రిప్రజెంటేషన్ మీ దగ్గర ఉంది మేడం. సో ఖచ్చితంగా ఆ విధేయులు తీసేసి మాకు అపాయింట్మెంట్స్ ఇప్పిస్తారని చాలా మేము వేడుకుంటున్నాం సార్. దయచేసి అందరము ప్రార్థిస్తున్నాం సార్. మీడియా మిత్రులు కూడా ఖచ్చితంగా సార్కు చేరవేసే విధంగా ప్రింటింగ్ మీడియా ఒకవేళ ఉంటే ఇట్లా ఇక్కడ దయచేసి సీఎం దృష్టికి తీసుకెళ్ళి అతి త్వరలో మాకు అపాయింట్మెంట్స్ ఇప్పియండి సార్. మేము ఫ్రీగా అడగట్లేదు సార్, మెరిట్ కొట్టి జాబ్ కొట్టి అడుగుతున్నాం సార్. దయచేసి మేము కూడా మీ పిల్లలమే అని మీరు భావిస్తారని అనుకుంటున్నాం సార్. సీఎం సార్ ప్లీజ్ సార్. ఇదేంటి ప్రధానమైనటువంటి డిమాండ్ సార్? మా డిమాండ్ ఏంటంటే మాకు ఆల్రెడీ జాబ్స్ వచ్చినాయి సార్. ఫస్ట్ నేను మన తొలి వెలుగుకు ఎప్పటికీ బిగ్ ఫ్యాన్ సార్ నేను. ఎందుకంటే ఎప్పుడైనా ఎలాంటి విషయాలైనా నిర్భయంగా నిశ్చితంగా మీ ఛానల్ అనేది టెలికాస్ట్ చేస్తుంది. సో అందుకని మీకు ఇప్పుడు చెప్పుకోవడం మాకు చాలా ఇంపార్టెంట్ సార్. అయితే ఏమైందంటే మాకు టీజీటీ గురుకుల 1:1లో మేము సెలెక్ట్ అయ్యి జాబ్ వచ్చింది. జాబ్ ఇవ్వమంటే ఏమంటున్నారంటే విధుల్లో పెట్టి ఇవ్వట్లేదు సార్. ఇంకొకటి సార్, గ్రూప్ 1 విషయంలో కూడా మన గవర్నమెంట్ ఏం చేసిందో అందరికీ తెలుసు సార్. ఫస్ట్ మన హైకోర్టులో సింగిల్ బెంచ్ డివిజనల్ బెంచ్ ఇచ్చినా కూడా నిరుద్యోగుల పైన ఉన్నటువంటి ప్రేమతోని గత ప్రభుత్వం ఏం చేసిందంటే సుప్రీంకోర్టుకి వెళ్ళింది. కానీ మన రేవంత్ అన్న ప్రభుత్వం దాన్ని విత్డ్రా చేసుకొని గ్రూప్ 1 మళ్ళీ రీకండక్ట్ చేస్తుంది సార్. సో మాకు అలాంటివి ఏమైనా మాకు ఇబ్బంది ఉంటే, అలాంటి కోర్టు ఇష్యూస్ ఏమైనా ఉంటే కూడా మాకు బాగా నమ్మకం ఉంది సార్. రేవంత్ అన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకుందే మేము అందుకు కంపల్సరిగా మాకు న్యాయం చేస్తాడు, మా జాబ్స్ మాకు ఇస్తాడు సార్. ఇది థ్యాంక్ యూ సార్. ప్రజాభవన్కి చాలా మంది బాధితులు వివిధ సమస్యలతో కూడా రావడం జరిగింది. ఇక్కడ అక్షర చిట్ ఫండ్ ఏదైతే ఉందో అక్షర చిట్ ఫండ్ వంటి నిర్వాహకులంతా కూడా ఆ బోర్డును తిప్పేయడంతో చాలా మంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బాధితులు ఎంతమంది ఉన్నారో చాలా మంది కూడా ఇక్కడికి రావడం జరిగింది. అంతేకాకుండా ప్రజాభవన్లో వీళ్ళు దరఖాస్తు ఇండివిజువల్గా కూడా ఇవ్వడం జరిగింది. తమ సమస్యను పరిష్కరించాలి, ఎవరైతే చిట్టి నిర్వాహకులు ఉన్నారో వాళ్ళపైన ఖచ్చితమైనటువంటి యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి అయితే వీళ్ళు డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి బాధితులతో కాసేపు మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏం పేరమ్మా? ఎక్కడి నుంచి? సంగలక్ష్మి అండి, సంగలక్ష్మి. నా వయసు 82 సంవత్సరాలు అండి. నేనంటే నా ఇంటి పక్కనే సుధాకర్ గారు ఉండారు, వాళ్ళ ఆ భార్య. సుధాకర్ ద్వారా అక్కడ సీట్ ఫండ్లో దీంట్లో మనం సీట్లు వేసాం. 2-1-4 ఒకటి వేసాం, మిక్స్ చేసాం. ఏమంటే అంటే మన ఏటమ్మా అర్చన ఇచ్చారమ్మా. బ్రాంచ్ ఇప్పుడు కంపెనీ ఏటమ్మా ఇది. అక్షరాలను నా అమౌంట్ కట్టుతూ సీట్లు భార్య దగ్గర వేసేదాన్ని. ఆ భార్య అంటే సీట్లకి వనసా ఏజెంట్ అంటే ఆవిడ భార్య ఏజెంట్ ఉన్నా సరే ఇప్పటికి మేము సీట్లు ఆపేశారు, మాకు అమౌంట్ ఇవ్వట్లేదు, సీట్లు డబ్బు ఇవ్వట్లేదు. అయినా సరే ఇవ్వమంటే మమ్మల్ని తిరిగి నోట్లు కట్టండి, సీట్లు కట్టండి, దానికి ఏమంటే ఇదేస్తాం, మేము పిల్లలు వేస్తాం, మీరు కట్టండి మమ్మల్ని నిర్బంధం చేస్తున్నారు. ఇటుపైన ఈ రూపాయి ఇవ్వలేదు. మన అక్షరాలను హాస్పిటల్లో ఉన్నానండి, అక్షరాలను ఫోటోలు తీసి పంపించాను శ్రీనివాసరావు గారికి. అయినా సరే ఒక్క రూపాయి పంపించలేదండి నాకు, ఒక్క రూపాయి. 4 సంవత్సరాలు నాకు తిప్పి ఈ వయసుకి నేను తిరగాలండి. నా పిల్లలు ఇచ్చిన రూపాయలు దాచుకొని నేను కట్టుకుంటే నా డబ్బులు దాచుకుంటారా? వాడి బాగా బతుకుతారండి, బట్ట కడతారా, తింటారా, బతకరండి వాళ్ళు. ఆ స్థితికి భగవంతుడు తీసుకొస్తాడు. నన్ను అన్యాయం చేసిన వాళ్ళు, నన్ను బాధపెట్టిన వాళ్ళు ఏమండి. అందుకని మీ దయించి నా డబ్బులు నాకు వచ్చేది చెయ్యండి. ఇంకంత మించి నేనేం చెప్పు. ఆయాలకు బాగోట్లేదండి నాకు.
నేను జోగులాంబ గద్వాల నుంచి రావడం జరిగిందన్న. నేను ఈ చిట్ ఫండ్ నుంచి 44 నెలల నుంచి తిరుగుతున్నా. చీటీ 22 నెలల వ్యవధిలో చీటీ ఎత్తిన. ఇప్పటికి చిట్టి అయిపోయి కూడా 10 నెలలు అయిపోయాయి. నేను చీటీ పాట పాడి కూడా 24 నెలలే. మొత్తం 48 నెలల నుంచి తిరుగుతున్నా ఈ చిట్ ఫండ్, అక్షర చిట్ ఫండ్ మోసం. దాదాపు నాకు 4 లక్షల రూపాయలు రావాలా. నా ఒక్కనిది కాదు, మా జోగులాంబ గద్వాలనే 369 మంది బాధితులు ఉన్నారు. దాదాపు గద్వాలనే 4 కోట్ల రూపాయల డబ్బులు ఇవ్వాలా. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా వాడు అక్షర చిట్ ఫండ్ చైర్మన్ శ్రీనివాసరావు, పెరాల శ్రీనివాసరావు అనే వ్యక్తి రాష్ట్ర వ్యాప్తంగా 67 బ్రాంచీలు ఓపెన్ చేసినాడు. రాత్రికి రాత్రే 67 బ్రాంచీలు అన్నీ మూత మూసినాడు. ప్రస్తుతం ఒక్క వరంగల్లో మాత్రం మెయిన్ కార్పొరేట్ ఆఫీస్ మాత్రం ఉంది. అది సొంతం బిల్డింగ్ కాబట్టి అది కూడా అమ్మకానికి పెట్టాడు. ప్రస్తుతానికి బాధితులు, అక్షర చిట్ ఫండ్ నుంచి మోసపోయిన బాధితులు దాదాపు 8,500 మంది నుంచి 10,000 మంది దాకా ఉన్నారని మా దగ్గర ఉన్న రికార్డు ప్రకారము. కానీ ప్రతి ఒక్కరికి నాకు ఇచ్చే 4 లక్షల అమౌంట్కి ఇప్పటికీ 4 సార్లు చెక్కులు ఇచ్చిండు. 4 సార్లు బౌన్స్ అయినాయి. అన్నీ పోయినప్పుడల్లా ప్రతిసారి ఏదో పప్పుల బెల్లం అవేవో పుట్నాలు పంచినట్టు చెక్కులు ఇస్తున్నారు. ప్రతిసారి బౌన్స్ అవ్వడం. ప్రతి పోయినప్పుడల్లా చెక్కులు ఇస్తాడు ఈ పూట గడుపుకోవడానికి. కానీ ఇలానే ప్రతి ఒక్క బీద ప్రజలకి రాష్ట్ర వ్యాప్తంగా దినసరి కూలీ చేసుకుంటా రూపాయి కూడబెట్టుకున్న ప్రజల డబ్బులని వాడు సొంత వ్యక్తిగత అవసరాల కొరకు వాడుకొని ఇదే వరంగల్లో 50 కోట్ల రూపాయలతో ఇల్లు కడుతున్నాడు. దాదాపు కొన్ని 100 ఎకరాల భూములు కొన్నాడు. అన్ని బినామీల పేరు మీద పెట్టి ప్రస్తుతానికి అందరికీ డబ్బులు ఎగ్గొట్టేయాలనే ఆలోచనతోనే ఉన్నాడు. ఎవరికి దొరకకుండా తిరుగుతున్నాడు. ప్రస్తుతం అయితే అరెస్ట్ అయినాడు, లోపల ఉన్నాడు. ఈ 2-3 రోజుల్లో బయటకు వస్తాడు. బయటకు వచ్చిన తర్వాతనైనా మాకు న్యాయం జరగాలని ఇప్పుడు రాష్ట్ర ప్రజాభవన్ అయినటువంటి ఇక్కడికి ప్రభుత్వం మాకు సహాయం చేస్తుందని చెప్పి ఈరోజు దాదాపు ఒక 500 నుంచి 600 మంది బాధితులం వచ్చినాం. ఒక్కొక్క బ్రాంచ్ నుంచి 20 నుంచి 25 మంది దాకా వచ్చి ఫస్ట్ ఇక్కడైతే అర్జీ అయితే ఇవ్వడం జరిగింది. అట్లే ఇక్కడున్న ఇన్ఛార్జ్ అయినటువంటి చిన్నారెడ్డి సార్ కూడా మేము మా విన్నపం తెలియజేసుకున్నాం. ఆయన కూడా మాకు సానుకూలంగా స్పందించి అక్కడ ఉన్నటువంటి ఐజీ గారికి కూడా కాల్ చేసి మాట్లాడాడు. మరి మాకు న్యాయం చేస్తారనే ఈ బీద ప్రజలు, నేను ఒక్కడిని కాదు సార్, రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల మంది ఎవరికి డబ్బులు ఇవ్వట్లే. అందరికీ చీటీలు వేయించుకోవడం, డబ్బులు తీసుకోవడం, అందరికీ ఇట్లా ఒక్కొక్కరికి చెక్కులు, అన్ని డమ్మి చెక్కులు, చెల్లని చెక్కులు, అన్ని చెల్లని చెక్కులే ఇవ్వడం. అక్షర చిట్ ఫండ్ ఇదో అక్షర చిట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇట్లా ఇస్తాడు, అన్ని వేస్తాడు. ఇది వాళ్ళే డిపాజిట్ చేయడానికి వస్తుంది ఈ చెక్ కూడా, కానీ మనల్ని నమ్మించి చేస్తారు. ఇంకొకటి ప్రస్తుతం ఈ ఆస్తులు ఉన్నవి ఒకటి ఉన్నాయి, అమ్మి చేస్తా అని చెప్పి కూడా ఈ విధంగా తెలియజేస్తున్నాడు. కానీ ఏవి అన్ని మార్గేజ్ చేసినవి, అవి కూడా ఆస్తులు మార్గేజ్ చేసి ప్రజల్ని పూట గడుపుకుంటా. నేను దాదాపు 450 కిలోమీటర్ల నుంచి గద్వాల నుంచి వరంగల్ నేను మొన్న 5 రోజులు కూర్చున్నా. 5 రోజులు కూర్చుంటే కూడా నో రెస్పాండ్. అట్లా ప్రతి ఒక్కరు వచ్చి ఆన్య కూర్చోవాలంటే ఎట్లా కూర్చుంటారు? ఆయన ఇంతమంది ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నాడు కదా. తప్పకుండా మీ మీడియా నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ బాధ్యతలకు తెలిసి ఇటువంటి ప్రైవేట్ చిట్ ఫండ్ సంస్థల మీద నమ్మి మోసపోకుండా ఉండవలసిందిగా మా వంతు మేము తెలియజేస్తున్నాం. మేము జైరాబాద్ నుంచి వచ్చినాం సార్. జైరాబాద్ 5 లక్షల చిట్టి వేసినాం సార్. మేము, నా పేరు సుజాత సార్. జైరాబాద్ బ్రాంచ్ సార్ మాది. అక్కడ చిట్టి వేసి 46 నెలలు కట్టినాం సార్. 46 నెలల తర్వాత చిట్టి ఎత్తిన తర్వాత ఆ బ్రాంచ్ తీసేసి సంగారెడ్డి బ్రాంచ్లో కలిపారు. సంగారెడ్డి బ్రాంచ్కి తిరిగినాం. 2-3 నెలలు తిరిగిన తర్వాత కూకట్పల్లికి వెళ్ళమన్నారు. కూకట్పల్లి నుంచి ఖైరతాబాద్ పంపించారు. ఖైరతాబాద్ నుంచి నాగోల్కు పంపించారు. అక్కడ నుంచి అన్నీ తీసేసి హన్మకొండకు ఇప్పటికి మేము ఒక 50 సార్లు తిరగొచ్చు. ఇవే చెక్కులు సార్, ఫేక్ చెక్కులు ఇస్తున్నారు. నెఫ్ట్ కొట్టాలి, అది కొట్టాలి అనేసి చెక్కులు మార్చి ఇస్తున్నారు. మేనేజర్ మారిండ్రు. అక్కడనే సిపి ఆఫీస్ దగ్గరనే కలిసి అడిగితే 10% ఇప్పిస్తాము అన్నారు. ఏది ఇప్పియలేదు సార్. మేము దూరం నుంచి తిరగడం సార్. జైరాబాద్ నుంచి హైదరాబాద్ రావాలి, ఇక్కడ నుంచి అక్కడ వరంగల్ వెళ్ళాలి సార్. అట్లా చాలాసార్లు తిరిగినాము. ఇప్పటికీ ఏం లేదు. ఇక్కడ ప్రజాదర్బార్ ఇక్కడ కలిస్తే మేడం వాళ్ళు, చిన్నారెడ్డి సార్ వారు, దివ్య మేడం వాళ్ళు కలిసి రియాక్షన్ తీసుకొని మీకు ఇప్పిస్తాము అని చెప్పారు సార్. కుదిరింది సార్. వాళ్ళకి మాట్లాడి రెంబడి 5 సార్ వాళ్ళకు మాట్లాడి ఇప్పిస్తాము అని అన్నారు సార్.
ఇప్పటి వరకు అయితే రాలేదు. ఇప్పటి నుండైనా వస్తాయేమని ఆశతోనే ఉన్నాం సార్. నేను వరంగల్ నుంచి వచ్చినాను. నా పేరు సరళ. 10 లక్షలు చీటీ వేశాను. చీటీ వేసిన తర్వాత 25 నెలలు అయిపోయిన తర్వాత ఈ కంపెనీ మూసేస్తున్నామండి, మీ డబ్బులు మీరు తీసుకోండి అట్లా అని రాసివ్వండి అన్నారు. రాసిచ్చాము. రాసిచ్చిన తర్వాత ఆ తర్వాత నుంచి వెళ్తే ఆ ప్లేస్లో అతను ఉండడు, ఇంకొక అతను ఉంటాడు. ఉండి ఇదేంటి వెళ్ళంగానే అడుగుతారు, ఓహో మీకు డబ్బులు ఇవ్వాలనా, అయితే అతను వెళ్ళిపోయాడు, మరి అతను ఏం చేశాడో మాకు తెలియదు, ఈ నెల వచ్చే నెల రాండి అని మళ్ళీ రాసిస్తాడు. ఆ చల్లని చెక్కులన్నీ ఇస్తాడు. ఇచ్చిన తర్వాత మళ్ళీ నెల వెళ్ళంగానే ఆ క్యాండిడేట్ అక్కడ ఉండడు, ఇంకో క్యాండిడేట్ ఉంటాడు. ఆహా ఇతను చెప్పిండ మాకు తెలియదండి, ఇంకోసారి ఇంకో క్యాండిడేట్ దగ్గర పంపిస్తాడు. అట్లా కాలయాపన చేసుకుంటూ వస్తున్నాడు తప్ప ఒక్క పైసా కూడా ఇంతవరకు మాకు ₹1 కూడా ఇవ్వలేదు. నాకు దాదాపు 7,20,000 నాకు చేతికి రావాల్సింది ఉన్నది. దీంట్లో నుంచి ఒక్క పైసా కూడా రాలేదు. అసలు తిరుగుతానే ఉన్నాము. సిపి దగ్గరికి వెళ్ళాము, చెప్తే డిసెంబర్ 30 ఇస్తానన్నాడు. డిసెంబర్ 30 వెళ్ళిన తర్వాత జనవరి 14 అన్నాడు. జనవరి 14 తర్వాత 18 అన్నాడు. 18 తర్వాత ఆ క్యాండిడేట్ అక్కడ లేడు. మళ్ళీ వెళ్తే ఫిబ్రవరి 18 అన్నాడు. ఇంకా చేసేది లేక అందరం కలిసి ఇక్కడికి ప్రగతి భవన్కి వచ్చాము. పొద్దున్న చిన్నారెడ్డి గారిని కలిసాము, తర్వాత దివ్య మేడంని కలిసాము. కలిసిన తర్వాత ఆవిడ షికాగోయల్ గారితో చెప్పి సిబిసిఐడికి ఇప్పించేసి ఆ ఆస్తులన్నీ కూడా ఏమేమి ఉన్నాయో మొత్తం తీసుకొని అవన్నీ కూడా పంచి ఏర్పాటు మేము చేస్తాము అని చెప్పారు. మరి వారు ఖచ్చితంగా చేసినట్లయితే మా బాధితులందరికీ కూడా న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాం.